ఇది మరీ ఆల్మోస్ట్ దుర్మార్గం తొందరలో కదండి. దేనికండి? మీరు అసలు బీయింగ్ ఏ ఉమెన్ మీరు ఎలా దాన్ని సపోర్ట్ చేస్తారు? బీయింగ్ ఇందులో మీరు ఉమెన్ అవ్వాల్సింది ఏముందండి? మహిళల్ని చీట్ చేయటం కాదు. ఎందుకు చీట్ చేయడం? ఎందుకు చీట్ చేయటం? ఏమైనా జగన్మోహన్ రెడ్డినా లేదంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు అనుకున్నారండి. ఆలోచన కూడా చేయకుండా నవరత్నాలు బీపీఎల్ గా ట్రీట్ చేసి డబ్బులు ఇస్తున్నప్పుడు దేశంలో సంపద పెరిగినట్టు అందరు డెవలప్ అయినట్టు ఎట్లా కాదు కదా. ఆదాని మోడీ తప్పు చేశారా? ఆదానికి మోడీకి సంబంధం ఉందా? మోదీయే ఆదాయాన్ని కాపాడుతున్నారు. ఇప్పుడు దేశం అంతా మాట్లాడుతుంది. దేశం అంతా మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ మీడియా రోజు అది రాస్తుంది. ఆంధ్రప్రదేశ్ ని దేశంలో ప్రజలు కాపాడొచ్చు. దేశ భద్రత దేశంలో దోపిడీలు చేస్తున్న వాళ్ళని అవినీతి చేస్తున్న వాళ్ళని కాపాడుతున్నారని మోదీ గారి పైన ఆయన మీ పార్ట్నర్ పార్టీలు మాట్లాడుతున్నాయి మేడం. పార్ట్నర్ పార్టీలు మాట్లాడుతున్నాయి, మాట్లాడట్లేదు కాదు. వాస్తవం ఏంటి, ఎవరు మాట్లాడినా ఈ విషయానికి సంబంధించి మీకు ఇంత కోపం వస్తుంది మీ పార్టీ నాయకత్వానికి రావట్లా? మరి నేను పార్టీని కాదా, నేను పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ని. మీ పార్టీ ఫేస్ పురంధేశ్వరి గారు రావట్లా? ఎందుకు మీరు అనుకుంటున్నారు? నేను మాట్లాడే టోన్ తో మీకు అలా అనిపిస్తుందేమో. ఆవిడ సౌమ్యంగా మాట్లాడు, వాళ్ళ పార్టీలో లుక్కులుకులు ఉంటూనే ఉంటాయి. పార్టీ అధ్యక్షుడు మార్చమనే లుక్కులుకులు ఎందుకు అంటే వస్తుంటాయండి, చూద్దాం. అంటే మీరు ఆ దృష్టి పెట్టలేదేమో, మా పార్టీదే మీ దృష్టికి వచ్చిందా? మీకు టీడీపీ మీరు దృష్టి పెట్టారా? నేను దృష్టి అంటే సహజంగా సోషల్ ఇప్పుడని కాదు, ర్యాండమ్ గా వస్తుంటాయి కదండి. అలానే ప్రతి పార్టీలో ఉంటుంది. యామిని శర్మ ఏమన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కావాలనుకుంటుందా అని నేను అడగదలుచుకున్నా. అటు చేసి ఇటు చేసి మొత్తానికి తిప్పి ఇప్పుడు నాకు ఉన్నటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ కూడా పీకిద్దామని. మీ పార్టీలో స్వేచ్ఛ ఉండదా? అడిగే స్వేచ్ఛ ఉండదా? హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు పాడ్కాస్ట్లో స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు. యామిని గారు నమస్తే. నమస్కారం. చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఈరోజు దొరికారు నాకు మీరు హైదరాబాద్లో. ఎలా ఉంది? మీ ప్రభుత్వం రావాలి, బీజేపీ రావాలి, మూడోసారి కేంద్రంలో రావాలి, ఆంధ్రప్రదేశ్లో రావాలి అని కోరుకున్నారు. వచ్చింది, 6 నెలలు అయింది. ఓకేనా? బాగానే ఉందా ప్రభుత్వం? మేము కోరుకోవడం కంటే జనాలు ఎక్కువ కోరుకున్నారండి. ప్రజల కోరిక మేరకు వాళ్ళే కదా అంత అత్యధిక శాతం ఓటింగ్ ఇచ్చారు. అలానే సీట్లను కూడా ఇచ్చారు, ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. సో వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని అనుభవించిన ప్రజలు ఇక ఆ ట్రామాలోంచి ఇంకా బయటికి కొద్ది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కూటమి పైన, కూటమిలో ఉన్నటువంటి పార్టీల పైన, కూటమి ప్రభుత్వం పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మేము ఇవ్వడం కంటే కూడా మొదటి నుంచి మేము ఏమని చెప్పాం, కూటమి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్. అంటే రెండు, అటు భారతదేశం అభివృద్ధి చెందాలి, అది చెందాలి అంటే అందులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది భాగస్వామి కూడా అవ్వాలి అనేది మా నినాదంగా వెళ్ళాం మేము. అలానే ఇప్పటి వరకు రాష్ట్రం కోల్పోయినటువంటివి వనరులు కానివ్వండి, వనరుల్ని తిరిగి వెనక్కి తీసుకురావడం కానీ, ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం కానీ, లేదంటే ప్రజలకు పడ్డటువంటి కష్టాలని తీర్చడంలో వారికి అన్ని విధాలుగా అటు నైపుణ్యంలో కానీ, ఇటు ఉపాధిలో కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ఆసరాగా ఉండాలి అనేది కూటమి ప్రభుత్వం అనుకుంది. కూటమి మేనిఫెస్టో అది బీజేపీ మేనిఫెస్టో మీరు చెప్తున్నారు. కూటమి అంటే 3 పార్టీలు మేనిఫెస్టో ఇవ్వాల, 2 పార్టీలు మేనిఫెస్టోనే ఇచ్చారు. లేదు, బీజేపీకి వచ్చేటప్పటికి కేంద్ర పార్టీకి చాలా స్పష్టంగా ముందే చెప్పాం. మాకంటూ కేంద్ర పార్టీకి అంటే భారతీయ జనతా పార్టీ, మేము ప్రభుత్వంలో ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నాం అధికారంలో. సో మాకు జాతీయ ఎజెండా ఏదైతే అంటే మేనిఫెస్టో ఉంటుందో, సంకల్ప పత్రం, ఆ సంకల్ప పత్రం ఇచ్చాం. దాంట్లో కులంతో, మతంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో, అంటే మా సిద్ధాంతం అంత్యోదయ కాబట్టి వీటితో సంబంధం లేకుండా, మీరు ఇంకొకటి గమనిస్తే ఇక్కడ మేనిఫెస్టో గురించి వచ్చింది కాబట్టి, బీట్ కాంగ్రెస్ లేదా రీజనల్ పార్టీస్ చూడండి, కులాల వారీగా డివైడ్ చేస్తారు. అంటే ఈ కులానికి అది ఇస్తాము, ఈ కులానికి ఇది ఇస్తాము అనేసి డివైడ్ చేసి విభజన చేసి మరి వాళ్ళు అంటే ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుంటారు. ఆ విధంగా లేదు, మతాల వారీగా చేస్తే గనక ఈ రోజున కాదు, అది 80/20 నినాదం మాది కాదండి. లేదు, చెప్పేది ఏంటంటే అలా గనక మేము అనుకుని ఉండుంటే, అసలు మత ప్రాతిపదికన గనక మాకు అలాంటి భేదభావం ఉండుంటే, ట్రిపుల్ తలాక్ని తీసుకుని వచ్చి మైనారిటీ, ఇప్పటి వరకు మైనారిటీలు మా వైపు వాళ్ళ కోసమే మేము పుట్టామని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన కూడా చేయనటువంటి ఆలోచన మేము చేసాము. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ, అది జనసంఘ నుంచి మొదలుకుంటే, అంటే అప్పుడు అధికారంలో ఉన్న తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, మొన్న నరేంద్ర మోదీ గారు ఇప్పుడు 10 yearsలో మీరు చూడండి, ప్రతి పథకం కూడా, ఇన్ఫాక్ట్ పథకం తీసుకుంటే దాంట్లో ముస్లిం బెనిఫిషరీస్ ఎక్కువ ఉంటారు.
మేము ముస్లింల కోసమని ప్రవేశపెట్టిన పథకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు ఓట్లేస్తున్నారు. ఈ రోజున మూడవసారి మళ్ళీ కూడా మేము అధికారంలోకి రాగలిగాము అంటే అది కేవలం మీరు అనుకున్నట్టుగా అందరూ అనుకుంటున్నట్టుగా హిందువులు మాత్రమే బీజేపీతో ఉన్నారని కాదు. దేశ ప్రజలందరూ మోదీ గారిని నమ్మారు అనేది. సో మేనిఫెస్టో సంబంధించి ఒక నిమిషం, మేనిఫెస్టో సంబంధించి మేము ఇట్లా మేము ఎప్పుడు కులాల వారిగా మీరు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఈ కులం వారికి అది ఇస్తాము అనే ఉండదు. రైతులు, మా మేనిఫెస్టోలో ఏముంటుంది, మహిళలు, రైతులు, యువత, శ్రామికులు, అంటే ఈ విధంగా వర్గాల వారిగా వారి కష్టాలను ఐడెంటిఫై చేసి వారికి ఏం చేస్తే బాగుంటుందని ఇస్తాం. అందుకని ఆంధ్రప్రదేశ్ లో మేము మేనిఫెస్టో సెపరేట్ ఇవ్వలేదు. సెపరేట్ కులాల వారీగా ఏ తెలుగుదేశం పార్టీ పలానా వాళ్ళకి పలానా చేస్తామని చెప్తే ఆ మేనిఫెస్టోకి మీరు మద్దతు ఇచ్చారు. మేనిఫెస్టో కూటమిలో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ అంటే మాతో కూడా ముగ్గురు కనుక్కొని వాళ్ళిద్దరు మేనిఫెస్టో పెట్టారు. దానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవే సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో కూడా ఉంటాయి. సో అలా దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు కూడా ఉన్నాయి చాలా మటుకు. సో వాటన్నిటికీ సంబంధించి మేము మద్దతునిచ్చాము. కొన్ని ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక ఆత్మ ఉంటుంది. అంటే వాళ్ళకంటూ ఒక సొంత ఐడియాలజీ అంటూ ఉన్నా లేకపోయినా, అఫ్ కోర్స్ బీజేపీకి మాత్రమే ఇప్పటివరకు అంటే ఒక ప్రాపర్ మొదటి నుంచి ఐడియాలజీ ఉంది. అంటే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది, నేను చెప్పే సిద్ధాంతం ఉంటుంది. కాకపోతే మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు లేదా భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు కూడా ఒక సిద్ధాంతం ఉండి దానికి అనుకూలంగానే పరిపాలన చేస్తుంది మేము. మిగతా వారికి సిద్ధాంతం లేదు అనట్లేదు. కాకపోతే వారు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితులు, అంటే వారి స్థానికంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా వారు పాలన చేయాలనుకుంటారు. దాని ప్రకారం మేనిఫెస్టో తయారు చేశారు. సో మీరు కులాల వారీగా మేనిఫెస్టోలు ఇవ్వరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన కులాల వారీగా ఇచ్చిన మేనిఫెస్టోతో మీకు సంబంధం లేదు. ఎందుకు మీరు వాళ్ళు కూడా కులాల వారికి ఇచ్చారని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ప్రయారిటీస్ ఆ విధంగా చేసుకున్నారు. వాళ్ళు ప్రయారిటీస్ ఆ విధంగా చేసుకున్నారు. ఏ విధంగా అయితే మేము వర్గాలకి లాగా చేసుకున్నాము వీరు ఆ విధంగా చేసుకున్నారు. అలా ఇవ్వడం తప్పు అనేది మీ వాయిస్ లో తప్పేముంది అని అడుగుతున్నారు. మా పార్టీ ఇవ్వదు, మా పార్టీ ఈ విధంగా ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పుడు మీకు వంకాయ కూర అంటే ఇష్టం ఉంటే నాకు అది ఇష్టం ఉండాలని లేదు. అంత మాత్రాన వంకాయ కూర తింటున్నది మీరు తప్పవలేరు, తినని నేను తప్పవలేను. అలానే మా పార్టీ ఇట్లాంటివి కాకుండా మా పారామీటర్స్ వేరు. మా పారామీటర్స్ ఏంటి, మహిళలు ఇలా 4 పిల్లర్స్ అనుకున్నాము. పారామీటర్స్ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం మీరు చేస్తా అని చెప్పింది చేయాలిగా. చేస్తున్నాం కదా. ఎక్కడ సూపర్ 6 సంబంధించిన హామీలు ఏమి అమలు ఎందుకు జరగలేదండి? పెన్షన్ల తప్ప ఏంది మీరు చేసిన? పెన్షన్ ఇచ్చాము, గ్యాస్ రావట్లేదా, ఫ్రీ గ్యాస్ అనుకున్న సిలిండర్ రావట్లేదా, డిఎస్ ఏంటి ఒక్క సిలిండర్ రీఎంబర్స్, అది రీఎంబర్స్ ఏంటండి? ఇప్పుడు మేము అసలు పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? 7 months అవుతుంది. 7 months కదా అయ్యింది. ఇప్పుడు ఈయన చేసినటువంటి 5 సంవత్సరాలది 50 సంవత్సరాలు చేయాల్సినంత ఒక మనిషి ఏ విధంగా అయితే దేశంలో కాంగ్రెస్ ఉన్న 7 దశాబ్దాలలో 700 సంవత్సరాలకు కావాల్సినంత చేస్తుందో నష్టము ఇంకా చేస్తూనే ఉంది, విభజన చేస్తున్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి కూడా అదే అలాంటి పాలనే కదా అందించింది. ఆ ట్రామా నుంచి బయటికి రావాలంటే ప్రభుత్వానికి కూడా టైం పడుతుంది. మీరు ఇప్పటికీ చూడండి, రోజు పేపర్లో వస్తుంది ప్రభుత్వం అని చెప్పింది కూడా కొంతమంది అధికారులు సహకరించట్లేదు. ఎందుకంటే ఆ మాయలో పడిపోయారు, ఆ జగన్ మాయలో పడిపోయారు. జనమంతా జగన్ మాయలోంచి బయటకు వచ్చే కదండి 164 సీట్లు మీకు ఇచ్చారండి. అధికారులు ఇంకా రాలి, అందుకే అధికారులు అంటున్నాము ఇంతమంది జనాలను తీసుకొచ్చిన వాళ్ళు అధికారులను ట్రాన్స్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. చేస్తున్నాం కదా, చేస్తున్నాం, ఐడెంటిఫై చేయడం. ఇప్పుడు ఒక్కొక్క విభాగంలో విచ్చలవిడిగా అవినీతి చేశారు. ఆ అవినీతిని కనుక్కోవడానికి కొంత సమయం పట్టింది. ఈ లోపు వరదలు, రాష్ట్రం అంతా వరదలు అని చెప్పని చాలా బీభత్సం వచ్చింది. ఈ తర్వాత ఒక పక్క అమరావతి డెవలప్మెంట్ అనండి, ఇంకొక పక్క ఇండస్ట్రియల్ కారిడార్లు అనండి, ఇంకో పక్క పోలవరం ప్రాజెక్ట్ అనండి, ఇలాగా అభివృద్ధి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ ఉందో అది ప్లస్ సంక్షేమానికి సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి కూడా కమిటీ వేశారు. దాదాపుగా ఆల్మోస్ట్ దేనికండి మీరు అసలు బీయింగ్ ఏ ఉమెన్ మీరు ఎలా దాన్ని సపోర్ట్ చేస్తారు? బీయింగ్ ఏ ఇందులో మహిళల్ని చీట్ చేయడం కదా. ఎందుకు చీట్ చేయడం? ఏమైనా జగన్మోహన్ రెడ్డి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు అనుకున్నారా?
ఏంటి ఆలోచన కూడా చేయకుండా నవరత్నాలు అంటే కనీస అవగాహన కూడా లేకుండా బడ్జెట్ ఎంత కాదండి బడ్జెట్ ఎంత ఉంటుందో కూడా ఆలోచన చేయకుండా ఏమీ లేకుండా అలాగే హామీలు ఇచ్చి ఒక రత్నాన్ని కూడా ఫుల్ఫిల్ చేయకుండా మహిళా ద్రోహం మద్యపాన నిషేధం మహిళల పుస్తలు తెంపినటువంటి పార్టీ నుంచి మేమేం లేము. నేను అందుకనే మహిళల పక్షపాతిని కాబట్టి చెప్తున్నా. మేము ముందే జాగ్రత్తగా అన్ని అంశాలు ప్రతికూల అంశాలు అనుకూల అంశాలు కూడా జాగ్రత్త సర్వే చేసుకొని దాని ప్రకారం ఇచ్చేటటువంటి సొల్యూషన్ పర్మనెంట్ గా ఉండాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి మీరు బయటికి తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ నుంచి ప్రజలకు సాంత్వనిచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈఆర్సీ అనుమతి ఇచ్చింది కాబట్టి మేము ఇప్పుడు అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు సాంత్వన ఇచ్చిందే ఉంది. మీరు సాంత్వన ఇవ్వాలి కదా. 17,000 కోట్లు భారం పడకూడదు చూడాలి. కేవలం 17,000 కోట్లు కాదు, 1,00,000 కోట్ల పైన మొత్తంగా చూస్తే ఆ ఒక సెక్టర్ లో 1,00,000 కోట్ల మొత్తం కూడా చూస్తే అదే చెప్తున్నా. ఒక్కొక్క విభాగం చూస్తే వేలు కాదు లక్షలు కూడా కాదు, 1,00,000 కోట్ల. ఎందుకు మొన్ననే చెప్పారు కదా ప్రజల పైన మంత్రి చెప్పారు కదండి కన్సర్న్ మంత్రి ప్రజల పైన దాన్ని సరి చేసుకోవాలి కదండి. అదే చెప్తున్నాను కదా. ఆ సరి చేసుకునే క్రమంలో కొన్ని రోజులు బాలారిష్టాలు ఉంటాయి, పురిటి నొప్పులు కొంచెం పడాలి కదా. తర్వాత ఒక ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయమే తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు. మీరు ఛార్జీలు పెంచుతామని చెప్పారు. ఇప్పుడు పెంచారు. ఎందుకు పెంచారంటే జగన్మోహన్ రెడ్డి చేసింది. ఆ తర్వాత ఒక అంటే స్టేబుల్ అయిన తర్వాత సాధ్యాసాధ్యాలు చూసుకొని ఖచ్చితంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగానే మా ప్రభుత్వం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారికి సాధ్యాసాధ్యాలు చూసుకోవడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు పడుతుంది. డబ్బు ఉండాలి కదండి. ఇప్పుడు హామీలు ఇచ్చామంటే మరి ఆ మాత్రం లేకపోతే రాష్ట్రం ఏమైపోవాలని ఇంకా కూడా ఇతనే వస్తే ఇంకేమైపోవాలి కోసం ఇచ్చారు. హామీలు అమలు చేయడం కోసం కదా. అమలు చేస్తూనే ఉన్నాం, అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మీరు ఈ రోజున కాదు కరెంట్ అంటే చెప్తున్నాను కదండి, అదే అవుతుంది. వెంటనే సరి చేసుకుంటున్నారు. తర్వాత సరి చేసుకోవడం కాదు, అది కరెంటు ఛార్జీలు పెంచకపోగా కడతారు. మరి అప్పులు ఎవరు కడతారు? జనమే కట్టాలి. ఇప్పటి వరకు జనం కట్టడం కాదు, అప్పులు ఉన్నాయి, దాన్ని సరి చేసుకుంటున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం భవిష్యత్తులో అంటే నియర్ ఫ్యూచర్ లోనే వెంటనే ప్రజల పైన భారం మోపమని కూడా చెప్తున్నారు. కావాల్సిన కన్వీనియంట్ గా అదే ఒక్కటి తీసుకుని ఇదెందుకు కాదు, నేను ప్రజల పైన భారం మోపము అని చెప్పారు. తగ్గించిన భారం ఏంటి 6 నెలల్లో? ఏం తగ్గించిందేంటి? ఏం భారం తగ్గించారు 6 నెలల్లో? భారం తగ్గించడం కాదు, ముందు ఇప్పుడు చాలా ట్యాక్సెస్ మున్సిపాలిటీ చెత్త ట్యాక్స్లని అడ్డమైన చెత్త వేసిన చాలా తగ్గించారు. రిఫార్మ్స్ తీసుకుని వస్తున్నారు, పాలసీలో కూడా చేంజ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కాదు, ఇవన్నీ నమ్మి ఇదే చెప్పాము, ఇవన్నీ నమ్మి సామాన్య ప్రజలే ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 164 ఇచ్చారు. మేము కరెంటు ఛార్జీలు పెంచాం, అవసరమైతే 20-25% తగ్గిస్తాం అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. 6 నెలలు తిరగకముందే చూడండి. మీరు నెక్స్ట్ పాడ్కాస్ట్ నాతో చేసేటప్పటికి మీరే అంటారు, చెప్పారు కదా తగ్గించేశారు మీ ప్రభుత్వం. నోట్ చేసి పెడుతున్నా, రికార్డ్ చేసి పెడుతున్నా. మహిళలకు సంబంధించిన టాపిక్ ఎందుకన్నానంటే, కర్ణాటకలో ఉచిత బస్సు మహిళలకు ఇస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాన్ని అప్పుడు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో వ్యతిరేకించింది. ఇన్ఫాక్ట్ నాకు గుర్తుంది, మోదీ గారు ఈ ఫ్రీ బస్సులు ఇచ్చుకుంటూ పోతే మెట్రోపాలిటన్ టౌన్స్ కి మెట్రోలు ఇవ్వలేము. హైదరాబాద్ లో కూడా అదే ఎందుకు మెట్రో ప్రాజెక్ట్ వాళ్ళే చెప్పారు కదా, 1,000 కోట్లు మేము నష్టం వస్తుంది వెనక్కి వెళ్ళిపోతామని. హైదరాబాద్ లో కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ చేసినప్పుడు వేలాది లక్షలాది మంది ఆటో డ్రైవర్లు కూడా మాకేమీ రావట్లేదు, 40 రూపాయలు కూడా రావట్లేదు అని కూడా చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ చెప్పారు, మోదీ గారు ఫ్రీ బస్ కి వ్యతిరేకం అని చెప్పారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది హామీ ఇచ్చి, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో మనకు కూడా బాగుంటుందని టీడీపీ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి 6 నెలలైంది, అమలు చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇప్పుడు నిన్న ఒక సభా కమిటీ ఏంటి ఉపసంఘం వేశారు, మంత్రివర్గ ఉపసంఘం. ఆ ఉపసంఘం ఎప్పుడో తేల్చి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇస్తారంట. మోసం చేయటం కదా అది. ఎందుకంటున్నానంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెరీ నెక్స్ట్ డే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేసింది. రేవంత్ రెడ్డి అంతకుముందు ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రిగా కూడా పనిచేయాల, అనుభవం లేదు ఆయనకి. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెరీ నెక్స్ట్ డే అమలు చేసింది. ఇక్కడ 6 నెలలు గడిచిపోయిన తర్వాత కమిటీ చేసేది నష్టాలు కూడా మరి అక్కడ ఆ రాష్ట్రాలు, ఈ రాష్ట్రం తెలంగాణలో అయినా కర్ణాటకలో అయినా దీని వల్ల బాధపడుతున్న వాళ్ళ బాధలు కూడా మీకు కనిపించట్లేదా? అటువంటి బాధ కూడా
కనిపించాలి డెఫినెట్గా. కనిపించాయి కాబట్టి అటువంటి బాధ కూడా కాకుండా రాష్ట్రం ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయింది కాబట్టి మరింత భారం ఎక్కువ కాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా అంటే రెండు కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఎలా అమలు చేయడానికని కొంత సమయం తీసుకున్నారు. అతి త్వరలోనే ఆ ఉపసంఘం వాళ్ళు కూడా ఒక రిపోర్ట్తో వస్తారు, ఒక సొల్యూషన్ తోటే వస్తారు. ఇచ్చిన హామీ ఇప్పుడు ఒకటండి చాలా స్పష్టంగా సరే, ఇంక మీరు ఆన్సర్ కాదు చేయలేరు కాదు కదా, ఒకటి ఇంక కాదు మిమ్మల్ని ఇబ్బంది ఒకటి పెడతాం. మనం బేసిక్ గా ఆలోచన చేసుకునేది మీరు నేనని కాదు. ఇచ్చిన హామీ ఇచ్చాము ప్రభుత్వము, తీర్చామనుకోండి నెక్స్ట్ టైం ఓట్లేస్తారు. తీర్చలేదనుకోండి అదే ప్రజలు ఓట్లేయరు కదా. కాబట్టి ఆ భయం మాకు ఉంటుంది కదా. నెక్స్ట్ టైం రాజకీయాల కోసమని కాదు కాదు మేడం, నెక్స్ట్ టైం ఓట్లేసేది నెక్స్ట్ మళ్ళీ పవర్ ఇవ్వడం కోసం. ఈ 5 సంవత్సరాలు అయితే మీరు చీట్ చేసినట్టే కదా. చీట్ అసలు ఇంకా అవ్వనే అవ్వలేదు. మీరేదో బిడ్డ పుట్టగానే ఆవకాయ అన్నం తినాలన్నట్టుగా తెలంగాణలో తినండి, పుట్టిన తెల్లారి తెలంగాణకి వాళ్ళకి తెలంగాణ ఎలా పోలిస్తామండి? ఉన్న రీసోర్సెస్ అంతా ఒక హైదరాబాద్ నుంచి తెలంగాణకి సరిపోయేంత వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ చెప్పాల్సింది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మాకు ఇంకా అటువంటిది లేదు కదా. పోనీ క్యాపిటల్ ద్వారా అట్లా డెవలప్ చేసుకుని అక్కడ నుంచే వస్తుందంటే అది కాదు. ఆ రిసోర్స్ కూడా ఉండాలి, ఫైనాన్షియల్ రిసోర్స్ ఉండాలి. అది హైదరాబాద్ కి ముందుగానే ఉన్నది కాబట్టి ఎలాగైనా వాళ్ళు ఆడుతున్నారు. అయినప్పటికీ మళ్ళీ బొక్కబోర్లా పడుతున్నారు, ప్రజలు మోసం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ నన్ను చెప్పమంటారా కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని మోసం అందుకనే మేము అలా కాకుండా 5 సంవత్సరాల పాలనలో చాలా ఇబ్బందులు పెట్టిపోయాడు. అన్ని ఒకటొకటి ప్రక్షాళన చేసుకుంటూ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే దిశలోనే ఉన్నాము. కంగారేమీ లేదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ కూడా మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. సరే, మాకేం కంగారు లేదు. సరే, మీ పార్టీ విషయాలు మాట్లాడదాం. ఏంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 9 నుంచి 10, 11కి వస్తుందా? ఏమిటది? 9 సీట్లు ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీలో. అవును, 8 సీట్లు. 8 అసెంబ్లీను, 3 ఎంపీలు. ఏమన్నా పెరుగుతుందా నెక్స్ట్ ఎలక్షన్? ఖచ్చితంగా. ఇదివరకు అసలు మొన్న పోయినసారి వరకు చూస్తే 2014-19 ఒక్క సీట్ కూడా లేదు. అంటే డైరెక్ట్ గా మేము ఉన్నది. ఇప్పుడు మరి 8 అసెంబ్లీ వచ్చాయి, 3 పార్లమెంట్లు వచ్చాయి. అంటే పాజిటివ్ గా ఉన్నట్టుగా మోదీ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆదరిస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ. ఎందుకు అడిగానంటే ఆ ప్రశ్న, 99లో భారతీయ జనతా పార్టీ 18% ఓటింగ్ వచ్చింది. 12 మంది ఎంత ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది ఎంత ఎంపీలు గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ అడ్రస్ లేదు. అడ్రస్ ఏం కాదు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ పైన కుట్రలు కుతంత్రాలు పన్ని ప్రజల మనసులో విద్వేషాన్ని నింపి భారతీయ జనతా పార్టీ కొంచెం దూరం చేశారు. సో కానీ గడిచిన 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి పాలన అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్రానికి కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గడిచిన 10 సంవత్సరాలలో డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద కానివ్వండి, లేదంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, సంక్షేమానికి వస్తే జల్ జీవన్ మిషన్ కానివ్వండి, ఆవాస్ యోజన ద్వారా కానివ్వండి, ఇంకా చాలా బట్టి కాదు. ఇదంతా నేను క్షేత్రస్థాయిలో ప్రతిరోజు అంగన్వాడీల దగ్గర నుంచి తిరుగుతూ ఉంటా కాబట్టి నాకు అలవాటు అయిపోయింది అలాగా. ఇంకా ఫిగర్ చెప్తాను కానీ మీకు వినే ఓపిక లేదని చెప్పని కేవలం క్షేత్రస్థాయి పోయి చెప్తున్నారు కదా. సరే, అది చెప్పండి. నరేంద్ర మోదీ గారు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మిస్ అవుతాం బీజేపీ పెరుగుతుందని ఎందుకు అడిగానంటే 2014లో మీకు కొన్ని సీట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో, 19లో మళ్ళీ పెద్ద 0 వచ్చింది కదా. మళ్ళీ 24కి టీడీపీ పొత్తుంది కాబట్టి 8 సీట్లు, 3 ఎంపీ సీట్లు వచ్చాయి. మళ్ళీ రేపు పొద్దున పొత్తు లేకపోతే కూడా మనం గెలవడానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలి అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ బ్రెయిన్లో ఏమైనా ఉందా అసలు? ఖచ్చితంగా ఉంటుందండి. రాజకీయ పార్టీనేగా రాజకీయం చేయాలని ఉంటుంది. కాకపోతే ఇంకొకటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై లాగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీలు కానీ అధికారంలోకి రావడం కోసం మాత్రమే మేము రాజకీయం చెయ్యం. అంటే మా సిద్ధాంతంలో కూడా మనము ప్రజలలోకి వెళ్ళి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని దాన్ని ఏ విధంగా తీర్చడం కోసమని అధికారంలోకి రావాలనుకుంటాం. కానీ పవర్ లో ఉండాలి ఖచ్చితంగా పాలిటిక్స్ చేయడం కోసమనే అనుకోలేదు. అలా అనుకొని ఉంటే నయానో భయానో అన్నట్టుగా ఏదో ఒక రకంగా మిగతా రాజకీయ పార్టీల లాగా డబ్బులు ఓటుకి, ఇప్పుడు మీరు చూడండి చాలా రాజకీయ పార్టీలు ఓట్లు ఇచ్చేస్తుంటారు డబ్బులు, బాగా డబ్బు కట్టారు. కానీ బీజేపీ కాదు, నేను చెప్తున్నాను కదా, బీజేపీ మేము వెళ్ళినప్పుడు అడిగారు నన్ను మొహం మీద క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు, అందరిలాగా మీరు డబ్బులు పంచరు కాబట్టి ఎందుకు వెయ్యాలి మేము అని కూడా అడుగుతారు ప్రజలు. చాలా అమాయకంగా ఉన్నారు, లేకపోతే నన్ను ఎక్కువ అమాయకుడు అనుకుంటారు తెలియదు కానీ మీరు మిమ్మల్ని కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు అమాయకపు జర్నలిస్ట్ అంటే నమ్మితే ఎవరైనా అంటే వాళ్ళ అమాయకులు. భారతీయ జనతా పార్టీ డబ్బులు పంచుతామని చెప్తే నేను ఎలా నమ్మాలి?
నమ్మాలి చెప్పండి? లేదా మీరు అనుకుంటున్నారండి, నిజంగానే పంచం మేము పంచుంటే గనక నిజం చాలా మంది మాకు కూడా వీడియో తెలిసేవాళ్ళు. చాలా మంది చూస్తారు. వీడియోస్ అనకాపల్లి అనకాపల్లి పార్లమెంట్ వాళ్ళు అలా కాదు ప్రజలు. అనకాపల్లి పార్లమెంట్ వాళ్ళు చూస్తారు. లేదు వీడియోలు రాజమండ్రి ఇప్పుడు అలాంటి పార్లమెంట్ వాళ్ళు అమిత్ షా చూస్తారు. గారిది మొన్న రీసెంట్ లోక్సభ ఎలక్షన్స్ అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి సాక్షాత్తు ప్రధానమంత్రి గారిది, కేంద్ర హోంమంత్రి గారిది కూడా ఎలా మార్పు చేశారు. అవును. సో వీడియోలది అది కాదు నేను అనేది. మీరు ఇప్పుడు ఇదే మైక్ తీసుకొని ఈహా టీవీ నుంచి రండి వెళ్దాం, ఏ ఓటర్నైనా బీజేపీ మీకు డబ్బు ఇచ్చిందని నిజంగానే అడగండి. కాంగ్రెస్ ఇచ్చిందని కూడా చెప్పరు, టీడీపీ ఇచ్చిందని కూడా చెప్పరు, వైసీపీ ఇచ్చిందని కూడా చెప్పరు. లేదు అలా చెప్పేపోని, అలా చెప్పే వాళ్ళ దగ్గరికైనా వెళ్దాం, చెప్తారు జనాలు. మీరు అడిగే పద్ధతిలో అడిగితే నేను మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు అడిగే అనకాపల్లి పార్లమెంట్ లో అండి, మీరు జర్నలిస్టులు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందంటే బీజేపీ అనకాపల్లి బీజేపీ సీటే కదా, అనకాపల్లి బీజేపీ సీటే కదా. అవును, అనకాపల్లిలో బీజేపీ డబ్బులు పంచలేదు. మరి పంచలేదని ప్రజలు కూడా మమ్మల్ని అడిగారు, మీరు పంచలేదు గెలుస్తారా లేదని కూడా రాజమండ్రిలో పార్టీ అధ్యక్షులు డబ్బులు పంచలేదు. నేను చెప్పేది అదే. మాకు ఒకానొక స్టేజ్ లో ప్రజలు కూడా అనుమానం వచ్చింది, మాకు కూడా కొంతమందికి అనుమానం ఉంది, నిజంగా జనాలు అంటే అందరూ డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు అన్నట్ల. మళ్ళీ ప్రజల్ని దానికోసం అనట్ల, ప్రజల్ని తప్పు పట్టట్లేదు, కానీ అలాంటి పార్టీ కాదు అంటున్నా. అంటే ఒకనొక స్టేజ్ లో అనిపించింది, ఎందుకంటే ఎలక్షనీరింగ్ అనేది ఇప్పుడు కోట్లతో సంబంధించింది. ఏమనుకున్నా లేకపోయినా భోజనాల దగ్గర సాధినేని యామిని శర్మ దగ్గర ఓ 50 కోట్లు 100 కోట్లు డబ్బులు ఉన్నాయి అనుకుంటే మీరు అసెంబ్లీలో ఉండేవాళ్ళు ఈ రోజు. ఎందుకు భారతీయ జనతా పార్టీ కాదు ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఏం సంబంధం ఉందని సుజనా చౌదరి గారు 3 రోజుల ముందు వచ్చి విజయవాడలో ఎమ్మెల్యే అవుతారండి అంటే ఆయనపై నాకు వ్యతిరేకత కాదు, ఇంకే వేరే రీజన్ ఏంటి? ప్రజలు అంటే ఒకటి నమ్మారండి. సుజనా చౌదరి గారి విషయానికి వస్తే, మీరు పర్టికులర్ గా వస్తే, ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి లాగా చేశారు, చాలా రిసోర్స్ఫుల్ పర్సన్. ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి ఉన్న ఇష్యూస్ ని డైరెక్ట్ టార్గెట్ చేశారు. ఆయన చెప్పింది ఒకటే మాట, నేను కూడా వెళ్ళాను కదా క్యాంపెయినింగ్ కి, వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పారు, నేను మీకు చేసే స్థితిలో ఉన్నాను, నాకు ఇందులో అంటే వారు పర్సనల్ గా నేను చెప్తున్నాను, నేను మీకు చేసే స్థితిలో ఉన్నాను, ఇప్పుడు టైం మీది, మీకేం కావాలో మీరు అడగండి, చేస్తాను, నాకు కూడా ఇప్పుడు తిరిగి ఇచ్చే స్థితిలో ఉన్నాను, కాబట్టి నాకు కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్, జరగాల్సిన డెవలప్మెంట్. అందుకనే ప్రజలు కూడా నమ్మారు, అంటే కాబట్టి చేస్తాడు అని నమ్మారు. అది డబ్బు వల్లనో లేదంటే ఆయన గత పరిపాలన అనుభవంతో కారణం ఏదైనా కావచ్చు వ్యక్తిగతంగా. ఇప్పుడు మీరు ఇదే భారతీయ జనతా పార్టీ అంటున్నారు, కేంద్రంలో ఉన్నటువంటి చాలా లిస్ట్ అంతెందుకు, నిన్న రాహుల్ గాంధీ ఒక వృద్ధుడైన అంటే వయసులో పెద్ద అయినటువంటి సారంగి గారు, ఆయన మీరు చూసారు సైకిల్ తొక్కుతూ పాపం చిన్న పంచ కట్టుకుని బోర్ కింద స్నానం చేస్తారు ఇప్పటికీ కూడా ఎంపీ లాగా అయిన తర్వాత. అలాంటి వ్యక్తిని బీజేపీ సీట్ ఇస్తే ప్రజలు గెలిపించారు. ఇలాంటి అంతెందుకు సఫాయి కర్మచారి ఉంటారు కదా, రోడ్లు ఊడ్చే వాళ్ళు, బెంగాల్ కాదు భారతీయ జనతా పార్టీ తరపున అటువంటి సఫాయి కర్మచారి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. మరి వాళ్ళేం ఖర్చు పెట్టుకున్నారు? కాబట్టి 50 కోట్లు ఉంటే బీజేపీలో అలా అనట్లేదు నేను. ఆ నమ్మకము అక్కడ ఉన్నటువంటి స్థానిక నరేంద్ర మోదీ గారు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారని నేను అనట్లా, ఆయనకి అవసరం లేదు. అమిత్ షా గారు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారని నేను అనట్లా, ఆయనకి అవసరం లేదు. అలా చాలా 50-60% మంది సామాన్యంగా గెలిచిన వాళ్ళే ఉన్నారు. మీకు టికెట్ రాకపోవడానికి డబ్బులు కారణం కాదా? నాకు నిజంగా చెప్పండి, నేను మిషన్ అరుస్తున్నా. నాకు టికెట్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. డబ్బులు కూడా కారణం కదా, కనీసం డబ్బులు కూడా ఒక కారణం కదా. డబ్బులు కూడా ఒక కారణం అయ్యుండొచ్చేమో కానీ అది మాత్రమే కారణం అయితే ఉంది కదా. ఒకటి పొత్తులో ఉన్నాము, సో అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్, అక్కడ అప్పటికే ఉన్నటువంటి అంటే పొత్తులో ముందు టీడీపీ కొన్ని సీట్లు వాళ్ళు అనౌన్స్ చేసేసుకున్నారు, ఆ తర్వాత పొత్తులోకి వెళ్ళాం కదా మామూలుగా, అక్కడ నుంచి మళ్ళీ మార్చడానికి ఇబ్బంది అని అనుకోవచ్చు. ఇట్లాగా ఉన్న సీట్లే బీజేపీకి తక్కువ ఇచ్చారు, ఆ ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ ఏరి అన్ని విధాలు అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఈక్వేషన్స్ లో నాకు రాకపోయి ఉండొచ్చు. నేను డబ్బు కోసమే అనట్లేదు, ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే మీకు తెలియంది కాదు. ఈ రోజున 100 కోట్లు పెట్టుకుంటామన్న ఫేస్ వాల్యూ లేదనుకోండి, ఎవరో తెలియకపోతే తొందరగా ప్రజలు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. అందుకే కదా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో నించొని ఎంత ఖర్చు పెట్టుకుంటామన్న ప్రజలు వాళ్ళని ఓడగొట్టేశారు. నాకు ఐ థింక్ అంటే ప్రజలు అనేది మీలాంటి శ్రేయోభిలాషులు అందరూ అనేది ఏంటి, ప్రజలు మనం గుర్తిస్తారు నన్ను.
కాబట్టి మీరు డబ్బు ఒక మాత్రమే కాన్స్టెన్సీ అంటే నేను డబ్బు కాన్స్టెన్సీ కాదు ఇస్తేనే కదా, గెలుస్తాము అన్నది ఏదో కాదు ఒక కానీ కాన్స్టెన్సీగా చూడరు కదా. యామిని శర్మ ఎక్కడైనా ఓ నాలుగైదు ఎక్కడైనా ఉంటుంది, అందులో ఆ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఉంటుంది ఉంటుంది కదా. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా గమనిస్తారు కదా. గమనిస్తారు ఆబ్వియస్లీ కదా, నేనున్న చోట కూడా నన్ను గమనిస్తారు గుర్తుపడతారు, కదా. నా మీద నమ్మకం ఉండే వాళ్ళు ఉన్నారు కూడా, ఉంటారు కూడా ఖచ్చితంగా. కాకపోతే రకరకాల ఈక్వేషన్స్ లో నాకు రాలేదు. దానికి మనము ఎవరినో అంటే మీ పార్టీ డబ్బులు ఖర్చు బాధ్యులను పెట్టలేదంటే మీరే విక్టిమ్ ఏమో పార్టీ డబ్బులు లేకపోవడానికి నాకు అనిపించింది, అడిగా. సరే, అలా మీరు చెప్పిన ఏం ఆన్సర్ కూడా లేదు. జనాలు చూశారు. ఓకే ఓకే. సో సో ఆ చాలా ప్రయత్నం మ్యాటర్స్ ఉంటాయి కదా, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి కొన్ని సార్లు. ఆ, మేబీ లైక్ ఇప్పుడు సీట్ వచ్చినా రాకపోయినా, ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా, నేను అనుకున్నది లాస్ట్ టైం కూడా మీ ద్వారానే చెప్పింది అది. నేను అనుకున్నది ప్రజలకి సేవ చేయాలని. నేను 18 ఏళ్ల నుంచి సామాజిక సేవలో ఉన్నాను కాబట్టి రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచి కూడా మహిళలకు కానీ యువతకు కానీ నాకు ఇష్టమైన రంగాలు అవి. రాజకీయాల్లోకి వస్తే ఇంకా మరింత సేవ చేయగలుగుతామని నమ్మి వచ్చిందాన్ని. కాబట్టి ఎమ్మెల్యే లాగా ఉన్నా, సామాన్య కార్యకర్త లాగా ఉన్నా, రోజు నేను నా గ్రౌండ్లోకి వెళ్తూనే ఉన్నా, నా మండలంలో తిరుగుతూనే ఉన్నాను. అంటే నేను రాష్ట్రం అంతా తిరుగుతాను, మండలంలో తిరుగుతాను, ఎక్కడే కార్యక్రమంలో ప్రజలతో అనుసంధానం అవుతాను. అది నాకు అల్టిమేట్ గా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కానీ నా దృష్టిలో ఒక కార్యకర్త అంటే భాజపాలో భారతీయ జనతా పార్టీకి ఉన్న గొప్పతనం కూడా అదే. ఇందా చెప్పినట్టుగా నీ కులము, మతము, డబ్బు, నీ స్టేటస్ ఐడియాలజీ బేస్డ్ ఆర్గనైజేషన్ కదా, ఐడియాలజీ బేస్డ్ కార్యకర్త ఐడియాలజీ బేస్ ప్లస్ ప్రజలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వీళ్ళు పని చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళని పార్టీ కూడా వాళ్ళకి అవకాశం ఇస్తుంది, గెలిచిన వాళ్ళు అలా ఉన్నారు. ఇచ్చింది. ఇప్పుడు కాబట్టి వర్మ గారు అలా వచ్చిన వాళ్ళే కదా, పార్టీలో ఉన్న వ్యక్తి కదా, ఆయన కేంద్ర మంత్రి వరకు వెళ్ళారు. ఎవరండి? నర్సాపురం ఎంపీ గారు వర్మనేనా, నర్సాపురం శ్రీనివాస్ వర్మ గారు. వర్మ గారు అవును. పార్టీ మరి మెంబర్. ఆయన అసలు ఊహించారు ఎవరైనా? డెఫినెట్గా అలా డెఫినెట్గా. ఎవ్వరు అనుకోలేదు కదా. కాబట్టి కార్యకర్త కంటే పెద్ద సాటిస్ఫాక్షన్ మాకు బీజేపీలో ఏ కార్యకర్తని అడిగినా నాకు కానీ తెలిసి ఒకటి బాగానే ఉంది, ఒకటి బాగానే ఉంది. పార్టీలో ఐడియాలజీ బేస్డ్ పనిచేస్తూ వస్తున్న వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. వర్మ గారు ఒక ఎగ్జాంపుల్ డెఫినెట్గా. కానీ మీ పార్టీలో వచ్చిన 10-12 అవకాశాలను కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తన్నుకెళ్ళిపోతున్నారు. మీ పార్టీలో అవకాశాలు కూడా వేరే పార్టీ వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు ఎవరికి ఏమి ఇవ్వాలి అని ఇంప్రెషన్ ఉంది. నిజమే కదా అన్న ఆరోపణ ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ ఏం చిన్న పార్టీ కాదండి. ఉమ్, అది కూడా ఒక మంచి ఆశయంతో, సిద్ధాంతంతో ఉన్నదే. ఇప్పటికీ కూడా ప్రధానమంత్రులు ఇచ్చినటువంటి పార్టీనే. ప్లస్ ప్రజల మనసు దోచుకున్నటువంటి, ప్రజల మనసు ఏంటి, యావత్ ప్రపంచం మనసు దోచుకుంటున్నటువంటి పార్టీ, నాయకులు ఉన్నటువంటి వ్యక్తులు, ఉమ్, క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ విధంగా వారికి కావాలనేది ముందు అవగాహన ఉన్నటువంటి వాళ్ళే. ఉమ్. కాబట్టి ఎవరో వచ్చి మమ్మల్ని అంటే మా పార్టీ నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేంత సీన్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వీళ్ళు అయిపోతారు అనుకునేంత. ఈ నేను పార్టీలో ఇందాక ఈ చెప్పినట్టుగా పార్టీలో కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు, మీరు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా వేరే ఎవరో చెప్తేనే ఇచ్చారు అనేది. లేదు, అది కేవలం ఇప్పుడు కొంతమంది పని లేనటువంటి ఉంటూ ఉంటారు, రాజకీయ నాయకులు కూడా ఉంటారు, పార్టీలు ఉంటాయి. ఉమ్, ఏదో ఒక రకంగా మరి పబ్బం గడుపుకోవాలి కదా, వాళ్ళకి వేరే ఏం తోస్తుంది, ఇది ఒక రకమైన మసాలా అంతే. ఉమ్, అదే చెప్తున్నాను, మా పార్టీ మాకు స్పష్టంగా క్లారిటీ ఇప్పుడు మేమని కాదు, మొదటి నుంచి ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి, అంతకుముందు జనసంఘ నుంచి కూడా మాకు ఒక సంకల్పం ఉంది, మా లక్ష్యం ఉంది. మీకు సంకల్పం ఉంది. మా 2 వికసిత ఎగ్జాంపుల్స్ మనకు భారత్ తెలుగు ఎగ్జాంపుల్స్ ఒకటండి, లో అది విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని నిలపాలి అనేది ఈ రోజు పెట్టుకున్న సంకల్పం కాదు. అది మా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి లేదేమో ఆ సంకల్పం అనిపిస్తుంది. లేదండి, అలా కాదు. పరిస్థితులు మమ్మల్ని ఈ రకంగా అంటే మాటలు పడేలాగా చేస్తున్నాయి. నేను మా పైన జరిగిన 2019 కాదు, బీజేపీ పైన జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలు ఎవరు చేశారు? ఎవరైనా సరే చేయనివ్వండి, అందరూ చేశారు. ఉమ్, మా దాంట్లో మేమేం చేసుకున్నా కూడా ఉన్నాయేమో, ఉమ్, అంటే చెప్తున్నాను. ఉమ్. అన్ని కలిపి దాంట్లో నష్టపోయింది మటుకు బీజేపీ బాగా నష్టపోయింది. అంతే కదా, కానీ నష్టం జరుగుతుందని ఇంత తెలుసు. నష్టపోయినా సరే ప్రజలు ఆదరించారు. అంటే వారికి ఉన్నటువంటి నమ్మకం. ఈ నేను నమ్మకం నేను మమ్మల్ని ఇంకా 2019లో ముందుకు తీసుకొని 2019 వెళ్తుందనేది. ఎన్నికలప్పుడు మీ పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగా, సార్ మీరు మీ పార్టీ సభలకి వైసీపీ జనాలను పంపిస్తుందంట, పార్టీ సభలకు జనాలను పంపించడం మాత్రమే కాదు, మీ పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి కూడా వైసీపీ ఒక అభ్యర్థిని పంపించిందంట మిమ్మల్ని అని అడిగా. మొన్న ఎన్నికలప్పుడు పురంధేశ్వరి గారు పార్టీ అధ్యక్షురాలు. ఇప్పుడు వైసీపీ ఏమంటోంది, పార్టీ అధ్యక్షురాలని కూడా టీడీపీ స్పాన్సర్ చేసింది అని అంటోంది. అప్పుడు వైసీపీ అంది, అప్పుడు నేను టీడీపీ అదే అంది, అనబోతున్నా. ఇప్పుడు ఇప్పుడు వైసీపీ అంటుంది. వీళ్ళని వాళ్ళు అంటారు, వాళ్ళని వీళ్ళు అట్లా అంటారు. అట్లా అనడానికి సంబంధించిన ఆస్కారం అయితే మీరు ఏమీ ఇస్తున్నారు. లేదండి, అదే చెప్తున్నాను కదా. ఊరికే బట్టకాల్సి నెత్తి మీద మొహం మీద పడేస్తే ఏముంది, తర్వాత కాలుతుంది తుడుచుకుంటాము, ఆయింట్మెంట్ పూసుకుంటుంటాం. మేము ఎప్పుడు అంతే అనమాట. వాళ్ళిద్దరు వైసీపీ మామూలుగా మిగతా కాలుతోందా, రాజకీయ పార్టీ కాలుతోందని తెలుస్తోందా మీకు? ఎందుకు తెలియదండి, తెలుస్తుంది కదా. మంటే కదా, నొప్పే కదా ఎవరికైనా. పలుసార్లు మంట పడుతున్నా, ఏమీ లేదు, గుడ్డలేస్తున్నా, మాకు ఓర్పు కాలుతున్నా. ఎక్కువ. భారతీయ జనతా పార్టీకి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే
ఓర్పు ఎక్కువ, లక్ష్యాన్ని సాధించడంలో గాయాలైపోట్లా ఉంటుందండి, ఏంటి గాయాలైపోట్లా ఎన్నిసార్లు కాలిపోతే అయినా సరే అండి నిలబడతాము. చివరి బొట్టు వరకు కూడా భారత మాతకి సేవ చేయడంలోనే మేము అంకితం. మేమేంటి ముందు తరతరాలుగా అలా అంకితమైనటువంటి వేలాది మంది ఉన్నారు భరతమాత బిడ్డలు. అందులో ఇప్పుడు మేము కూడా అవుతాము. తప్పేముంది? మేము ఒకటే అనుకున్నాం. రాష్ట్రంలో చాలా సార్లు ఇదే పలు సందర్భాల్లో చెప్పాము. ప్రజల్లోకి వెళ్తాము. మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, మనల్ని అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ భావోద్వేగాలు పాపం వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, పని చేయాలి. ఆ క్రమంలో మా పైన రాళ్ళ దెబ్బలే పడవచ్చు, చెప్పుల దెబ్బలే పడవచ్చు, ముళ్ళ దారులే ఉండొచ్చు. మేము కూడా ఆవేశపడితే ఇంక ఎవరు చేస్తారు? మీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది, కీలకమైన భాగస్వామి ఉంది. నంబర్ చిన్నగున్న కేంద్రంలో మీరు లీడ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా సిగ్నిఫికెంట్ షేర్ ఉండాలి మీకు కూడా. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పులు చేస్తుంది అంటూ మీ పార్ట్నర్ పార్టీగా ఉన్న జనసేన అనేక సందర్భాల్లో బయట మాట్లాడుతుంది ఓపెన్గా, మనం ఈ తప్పులు చేస్తున్నాం సరిదిద్దాలి, మనం ఈ తప్పులు చేస్తున్నాం సరిదిద్దాలి అని. ఈవెన్ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చూసాం. బట్ భారతీయ జనతా పార్టీ మార్కు, భారతీయ జనతా పార్టీ ప్రశ్న, భారతీయ జనతా పార్టీ ఆలోచన, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ పాలనలో ఎక్కడ కనిపించకుండా పోతుంది ఎందుకు? ఏమీ లేదండి, మేము కూడా ఎత్తి చూపిస్తూనే ఉన్నాం. ఏదో ఒక్కటి చెప్పండి. ఎందుకు మీ మొన్న పార్టీ అధ్యక్షురాలు ఈ ప్రభుత్వం చేసిందని ఒక తప్పనో లేకపోతే తప్పనక్కర్లా ఒక సూచన ఏమన్నా ఒకటి చెప్పండి. చేశారు వాళ్ళు. ఇసుక సంబంధించినప్పుడు తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మద్యం విషయానికి సంబంధించినప్పుడు, ఎందుకంటే పురంధరేశ్వర గారు అధ్యక్షురాలుగా ఉన్నప్పుడే మద్యం విషయమై బాగా పోరాటం చేశారు ఆవిడ. ఆసుపత్రులకు వెళ్ళడము, తర్వాత మహిళల దగ్గర వెళ్ళడము, మందు షాపుల దగ్గరికి ఇలా పగలగొట్టడం, మేమందరం కూడా పలు సందర్భాలు ప్రభుత్వం కూడా కంప్లైంట్ చేశారు చేశాము. మేమందరం కూడా నాతో సహా ఎన్నోసార్లు ప్రెస్ మీట్లలో చెప్పాము, అంతా చేసాం. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏ విధంగా అప్పుడు తప్పులు చేసినటువంటి వారిపైన శిక్ష పడాలి, వారిపైన చర్యలు తీసుకోవాలనే దానిపైన సలహాలు ఇస్తూనే ఉన్నారు, ప్రభుత్వానికి సూచనలు చేశారు. అలా చాలా ఇసుకకు సంబంధించింది కానివ్వండి, మద్యానికి సంబంధించింది కానివ్వండి, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిలో శిక్ష పడే విధంగా, అంటే మొన్న ఐఏఎస్లు కొంతమంది ఐపీఎస్లు కొన్ని తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంఘటనలో కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వ నిధులను ఏ విధంగా లాస్ట్ ప్రభుత్వం మిస్యూజ్ చేసుకుందో. మొన్న కూడా వచ్చింది మనకి ప్రకాశం జిల్లాలో 500 కోట్ల పైగా నరేగా నిధులని వారు దారి మళ్లించడం జరిగింది. అట్లాగే రాష్ట్రం మొత్తం చాలా పెద్ద ఎత్తున జరిగాయి కేంద్ర ప్రభుత్వ నిధులని. దానిపైన కూడా ఇప్పుడు సమగ్రంగా మా పార్టీ కూడా చాలా అధ్యయనం చేసింది, పక్కా ఆధారాలతోటి ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది, అటు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగానే ప్రతి దాంట్లోనూ భాగస్వామ్యం అవుతుంది. కాకపోతే మాకు ఒకటేనండి, మాకు వచ్చే మీడియా రీచ్ మరి ఫర్ సమ్ రీజన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మీడియా మొత్తం మీదే కదా, మాది ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా కొంచెం స్పేస్ దేశంలో మీడియా అంతా మీదే, ఆంధ్రప్రదేశ్లో మీడియా అంతా మీదే. నేషనల్ మీడియా నేషనల్ అంశాలను వేస్తుంది కానీ రాష్ట్రంలో మీడియా అంతా కూడా మీదే కదా. ఆంధ్రప్రదేశ్ గురించి రోజు వైసీపీ వాళ్ళకు ఒక సాక్షి ఉంది, మాకేమి కమ్యూనిస్ట్ పార్టీలకు 2 పేపర్లు ఉన్నాయి, మిగతా అన్ని మీయే కదా. అన్ని మావే అని మీరు అంటున్నారు, మరి ఆ ఓనర్లు ఒప్పుకుంటే బాగుండు మావే అనేది. మీ ఐడియాలజీని ప్రమోట్ చేసాయి కదా, అదే వాళ్ళు ఒప్పుకుంటే బాగుండు, నేను ఎవరిని చెప్పడానికి. అది రావట్లేదా? అది కాదు, రావట్లేదా? కవరేజ్ కూడా రావట్లేదు మీకు? వస్తుంది, కాకపోతే రీజనల్ పార్టీస్కి వచ్చినంతగా మాకు రాదు. అంటే మొదటి నుంచి కొద్దిగా అలవాటైంది, ఇప్పుడు మారుతుంది. మీ పార్టీలో మీరు జాతీయ పార్టీ, ప్రపంచం అంతా మీ వైపు చూసిన పార్టీ యాజ్ ఫర్ యూ, అంతే కదా? యాజ్ పర్ మీ ఏంటండి, ఈ రోజున మీరు చెప్పండి, పోనీ ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఏమన్నారు? భారత ప్రధానమంత్రిని అన్నట్టు, భారతీయ జనతా పార్టీని అన్నట్టు కాదు. భారత ప్రధాని అంటే నరేంద్ర మోదీ గారిని ఏమన్నారు? ఆయన మా పార్టీ కార్యకర్త కాదా? మా పార్టీ ఆశయాలను మోస్తున్నటువంటి నాయకుడు కాదా? మా పార్టీ నాయకుడు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఆ పార్టీ నుంచి అయిన వాళ్ళే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు అవుతారు. సో ఈ పార్టీ ఆశయాలనే కదా వాళ్ళు తీసుకుని వెళ్తుంది, అప్పుడే కదా ప్రజలందరూ నచ్చుతోంది. మరి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారు ఏమన్నారు? ఈ రోజు నిన్నగాక మొన్న వచ్చినా కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పటిష్టమైనటువంటి అటు విదేశీ డిస్కషన్స్ ఈ రోజున ఎందుకు మన దేశస్తులు కూడా 86 దేశాలని ఇది పోడ్కాస్ట్ డిబేట్ కాదు, లాగా మీరు ఆపేసి మా ప్రశ్నను మీ దగ్గర వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకున్నా. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి ముందు
అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశాల్లో భారతదేశం 5 దేశాల్లో మొదటి 5 దేశాల్లో భారతదేశం ఉండేది. నిజంగా. ఈ రోజున అత్యంత ప్రభావవంతమైనటువంటి టాప్ 5లో భారతదేశం వచ్చింది. టాప్ 5th ఎకానమీ లాగా ఉంది. ఇదే కాకుండా విదేశీ మారక నిల్వలు ఉన్నటువంటి 4వ దేశంలాగా ఎదిగింది. అప్పుల పాలైపోయి ఏదంటే హంగరీ ఇది చాలా తప్పుడు. నేను కావాలంటే దీనిపైన సపరేట్ పాడ్కాస్ట్ పెట్టుకుందాము. నేను ప్రూవ్ చేస్తాను మీకు ఏ విధంగా ప్రతిపక్షాలు కుట్ర పన్ని భారతదేశాన్ని లేదు నేను అది చెప్తాను. దాంట్లో వాళ్ళు తీసుకున్నటువంటి పారామీటర్స్ మీరు చూస్తే గతంలో, ఎందుకంటే కోవిడ్ కి ముందు కోవిడ్ తర్వాతనే అనుకుందాం కనీసం మనం అప్పటి నుంచి తీసుకుంటే, ఈ రోజున 85 కోట్ల మందికి ఒక్కొక్క మనిషికి 5 కిలోల బియ్యం గాని గోధుమలు గాని అలానే సరుకులు ఇస్తున్నప్పుడు ఒక మనిషి నెలకు 5 కిలోలు యావరేజ్ గా, అంటే అంతకు మించి ఎక్కువ అంటే అది లగ్జరీ అవుతుంది. ఇంకా 80 కోట్ల మందికి ఇస్తున్నప్పుడు ఎక్కడ ఆకలితో ఉంటాడు? అదే ఉంటుంది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఏదో చూసుకొని కాదు ఇప్పుడు 80 కోట్ల మంది డీబీటీ కాంగ్రెస్ లాగా చిట్టీలు చిప్పుకొని ఇదిగో చాలా మాట్లాడాలి మనం ఇక్కడే కాదు. దేశం మోడీ వచ్చిన దేశం అభివృద్ధి చెందిందంటారు. కాబట్టి 80 కోట్ల మందికి రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తారు. ఇంకా ఆకలి దేశంలో 80 కోట్ల మందికి ప్రభుత్వమే రేషన్ సప్లై చేసే పరిస్థితి ఉంటే 80 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకే కదా మనం ఇచ్చేది. కాదు, మధ్య తరగతికి ఇవ్వరండి. దారిద్ర్య రేఖ కింద ఉన్నప్పటికీ ఇప్పుడు కుటుంబం ఉందండి, 80 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన 80 కోట్లు అంటే 20 కోట్ల కుటుంబాలండి. 20 కోట్ల కుటుంబాలకు ఇస్తున్నాము. ఓకేనా? ఇప్పుడు 20 కోట్ల కుటుంబాలు చాలా మంది వలస వాళ్ళు ఉంటారు. అంటే ఒక రాష్ట్రం నుంచి పొట్ట చేతి ఇంకొకరు వచ్చిన, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు. ఈ రోజున మేము గర్వంగా చెప్తున్నాము. ఎవరెంత అంటే ఆన్ రికార్డే ఉంది కదా, మొత్తం అంతా డేటాబేస్ వస్తుంది మీకు ఆ డాష్ బోర్డ్ లో. అంత మందికి ఇస్తున్నప్పుడు ఇంకా ఆకలితో ఎలా ఉంటారు? అది పాయింట్ ఏంటంటే అది తప్పు. అంత మందికి మనం బీపీఎల్ గా ట్రీట్ చేసి డబ్బులు ఇస్తున్నప్పుడు దేశంలో సంపద పెరిగినట్టు అందరు డెవలప్ అయినట్టు ఎట్లా కాదు కదా. 80 కోట్ల మందికి ఇది వరకు 100 కోట్లు 120 కోట్ల మంది ఉండేవాళ్ళు. అక్కడ నుంచి తగ్గించుకుంటూ వచ్చాం. మీరు గమనించాల్సింది అది. ఈ రోజున తలసరి జీడిపి పెరుగుతోంది, ప్రజలకి నైపుణ్యం పెరుగుతోంది. నిన్న చూడండి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. దిగుమతి ఎప్పుడు ప్రతిదీ చీపురుపుల్ల దగ్గర నుంచి జుట్టుకు వేసుకునే రంగు వరకు దిగుమతి చేసుకునే దేశం ఈ రోజున డిఫెన్స్ రంగంలో కూడా 1000 కోట్లను ఎగుమతి చేసే స్థితికి వచ్చాం. ఇదంతా ప్రపంచంలో కనిపిస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి కనిపించదు. ఎందుకు? వాళ్ళ కుటుంబ పాలనే చెయ్యాలి, తరతరాలు కాదు. ఇది భారతదేశం పాలించాలని రాఫెల్ పేరుతో 45,000 కోట్ల రూపాయలు మనం దిగుమతి చేసుకుని డిఫెన్స్ కు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. రఫేల్ సరే వద్దులే, ఇంకా పెద్దగా వెళ్ళిపోతున్నాం. సరే ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎక్కడున్నాం అసలు మనం? ఆంధ్రప్రదేశ్ మీడియా మీకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అన్నారు. మీరు ప్రయారిటీ ఇవ్వట్లేదు, రావాల్సినంత ప్రయారిటీ మీకు చూస్తుండండి. ఏమో గుర్రం ఎగరా వచ్చిన ఆల్రెడీ సగం దూరం ఎగిరాం. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలతోటి 3 ఎంపీలతోటి అతి త్వరలోనే ఇంకా రాబోయే కాలంలో మేబీ అది ఈసారి వచ్చేసారని చెప్పను కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే ముఖ్యమంత్రి లాగా ఉంటాడు, అవుతుంది ఆర్ అవుతాడు. సో నేను ఎందుకు అడిగానంటే పదే ఈ మాట, భారతీయ జనతా పార్టీలోకి ఇంత పెద్ద పార్టీ కదా, ప్రపంచం అంతా గుర్తించిన పార్టీ కదా, ఈ పార్టీలోకి ఎవరైనా చేర్చుకోవాలంటే కూడా టీడీపీ పర్మిషన్ తీసుకోవాలంటే ఇదివరకు మొన్నటి వరకు ఒకటే అనుకునే వాళ్ళు అనమాట. వెరీ రీసెంట్ టైమ్స్ వరకు కూడా మన రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా జలుబు చేస్తుంది అనుకోండి ఆంధ్రాలో, నేను నరేంద్ర మోదీ వల్లే చేసిందని అనేవాళ్ళు. అంటే తుమ్ము వచ్చిన దగ్గు వచ్చినా కూడా మోదీ కారణం అనే టైప్ లో అనేవాళ్ళు. అలాగే ఇప్పుడు కూడా అంతే అనమాట. చెప్తున్నాం కదా, టైం పాస్ కి ఏమీ లేక ఇలా పుట్టించే కహానీలు పుట్టిస్తూనే ఉంటారు. విశాఖపట్నంలో కిడారి ఆనంద్ జాయిన్ చేసుకున్నారండి. మీ పార్టీ అధ్యక్షురాలు కండవా కప్పారు. ఆ కప్పిన విషయం నాకు తెలియదు. అక్కడ ఎంపీ సీఎం రమేష్ గారు అంటున్నారంట. చంద్రబాబు నాయుడు గారు ఏమో టీడీపీ వాళ్ళు ఇలా చేస్తే మనం ఏం చేస్తామని అసహనం వ్యక్తం చేశారట మీ మీద. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంత పెద్ద మ్యాండేట్ ప్రజలు ఇచ్చిన తర్వాత డే 2 నుంచి అనుకుందాం, డే 1 డే 2 నుంచి కూడా దాదాపుగా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కొంతమంది టీడీపీలోకి వెళ్ళారు, కొంతమంది జనసేనలోకి వెళ్ళారు, కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారు. సో ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి నాకు తెలిసి ఇంటర్నల్గా అయితే ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ లాగా ఏమీ లోపలైతే అనుకొని ఉండుండరు, కానీ బయట జనాలు అలా పుట్టించుకుని ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి.
సో ఏ పార్టీలోకి ఎవరైనా చేరుతున్నప్పుడు అది ఆ పార్టీ అంతర్గత అంశం అవుతుంది. అంతే కదా డెఫినెట్‌గా. లేదా మరీ ఇంకా చాలా విపరీతమైనటువంటి క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు, లేదా వాళ్ళ గురించి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర పార్టీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితోటి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో చర్చించుకుంటారేమో. హ్మ్. ఒకవేళ అంతటి సిచ్యువేషన్ వచ్చి, అంత భయంకరమైన సిచ్యువేషన్ వస్తే. హ్మ్. అదర్‌వైజ్ ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దీంట్లో ఇంకొక పార్టీ అంటే అభిప్రాయ భేదం ఉంటుందనో, వాళ్ళు అడ్డు ఆయన అక్రమాలు చెప్తారనేది చేశారంట. ఆయన అక్రమాలు చేశారని ఈ ప్రభుత్వం సభా సంఘం వేసిందంట. సో ఆయన్ని మీరు తెలియకుండా మీ నేను పార్టీ అదే అధ్యక్షురాలు చెప్తున్నాను గదా! అంటే ఇప్పుడు ఇంటర్నల్‌గా పార్టీలు మాట్లాడుకునే ఉంటాయి. దేర్ ఈస్ నో క్వెషన్ దట్ ఏదో లోపల లోపల వీళ్ళకి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండానే ఉండవు. ఎందుకంటే అన్ని పార్టీలు అందరూ చేరుతున్నారు. అంటే అంటే ఈ నేను 3 ఈ మాట పార్టీలు. రాసింది ఎవరో రాస్తే నేను పట్టించుకునేవాడిని కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక నిష్పాక్షిక జర్నలిజం చేస్తున్న 'ఆంధ్రజ్యోతి' పత్రికలో ఈరోజు వచ్చింది చదివా నేను. ఏమని? చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు పురంధేశ్వరి గారి పైన అని. సో, మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా చేశారో లేదో నాకైతే తెలియదు. పురంధరేశ్వరి గారు నాకు చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చెప్పరు. హ్మ్. కాబట్టి 'ఆంధ్రజ్యోతి' రాసిందని మీరు అంటున్నారు. హ్మ్. వారికున్నటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్‌తో వారు రాసుండొచ్చు. హ్మ్. కానీ నేను ఒక పార్టీ కార్యకర్తలాగా నేను అధికార ప్రతినిధిగా నేనేం చెప్తున్నానంటే, ఏ పార్టీలోకైనా సరే ఎవరైనా చేరుతున్నారంటే, ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. హ్మ్. లేదా ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో కూటమి కాబట్టి అనుకుని తీసుకుంటారు. హ్మ్. ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ నిజంగా ఉన్నాయి అనైతే నేను అనుకోవట్లేదు. హ్మ్. ఒకవేళ నిజంగానే ఉంటే గనక ముగ్గురు కూర్చొని సార్ట్ ఔట్ చేసుకుంటారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా షార్ట్ ఔట్ ఏదైనా చేసేదేంటి? ఇప్పుడు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి. ముందో, వెనకాలో మంచో, చెడో ఏదో ఒకటైతే పరిష్కారం జరుగుతుంది. ఈ పార్టీ ఈ అధ్యక్షురాలికి రోజున్న మీరు న్యూస్ మీరు రేపటికి మీరు పాతబడిపోతుంది. పురంధేశ్వరి గారికి చాలా దగ్గరగా ఉంటున్నారు. చాలా సన్నిహితంగా ఉంటున్నారు. పార్టీలో కూడా చాలా యాక్టివ్ కనపడుతున్నారు. సో ఆమె భుజాలపైన భారతీయ జనతా పార్టీ కండువానే ఉందా అండి? ఏదో బావుంది. మీకు ఇంకే కండువ కనిపించిందేంటి? నాకు కనపడలేదు గానీ బయట నుంచి విమర్శ టీడీపీ కండువా ఉంటుంది అని. సో, అహా! పోనీ అలా అనుకునే వాళ్ళకి మరి వాళ్ళ మనసులో వాళ్ళ కళ్ళల్లో ఏమైనా ఉందేమో. హ్మ్. కొన్ని సామెతలు ఉంటాయి గానీ, ఇప్పుడెందుకు అనవసరం ఆ సామెతలు. హ్మ్. చూసే వాళ్ళని బట్టి ఉంటుంది అని. ఎందుకు కొంతమంది అలా చూస్తున్నారు మరి ఆమెని? టీడీపీకి ఏది ఎందుకు చూస్తున్నారు? చూసే వాళ్ళకి ప్రాబ్లమ్ అనుకుంటాండి అట్లా బేసిక్‌గా. వాళ్ళ హ్మ్. ఆత్మతృప్తి కోసమేమో మరి. హ్మ్. లేదంటే అది కొంతమందికి ఒక ఆనందం ఉంటుంది కదా! హ్మ్. అవతలోళ్ళని ఎంతసేపటికి పాయింట్ ఔట్ చేస్తూ, లేదంటే ఏదైనా రాళ్ళు వేస్తేనే ఆనందపడతామని ఉంటుంది. సహజంగా ఉండేటటువంటి అలాంటిదేమో కానీ, హ్మ్. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత మటుకు కేంద్ర పార్టీ పురంధరేశ్వరి గారి పైన ఎప్పుడూ సంపూర్ణమైన విశ్వాసం ఉంచారు. ఆవిడని అందుకే నేషనల్ జనరల్ సెక్రటరీని చేశారు. హ్మ్. తర్వాత ఇప్పుడు రాష్ట్రానికి ఇప్పుడు అధ్యక్షురాలిని గూడా ఉందా ఆ చేశారు. నమ్మకం పార్టీకి? ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు కదా! రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఉందా? ఏంటి? పురంధేశ్వరి గారి పైన అంత నమ్మకం, అంత అపారమైన ఉంది కాబట్టి ప్రేమ? రాష్ట్ర అధ్యక్షురాల్లాగా ఇంకా ఉన్నారు. ఆ! ఆవిడని చేశారు. మొన్న ఇంత పెద్ద ఎలక్షన్‌ని ఆవిడని భుజాల పైన పెట్టారు. హ్మ్. రిపోర్ట్ సక్సెస్‌ఫుల్‌గా రిజల్ట్స్ కూడా వచ్చాయి. దేశంలో ఆదాని, మోదీ ఒక్కటేనంటూ కాంగ్రెస్ ఆందోళన చేస్తుంటే, హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని మోస్తున్న మీడియా రోజు ఆదాని, మోదీ ఒకటే అని రాస్తుంటే, ఒక్క ప్రకటన మీ నాయకురాలు దగ్గర నుంచి రాలేదు. వచ్చిందండి. ఎక్కడ? చూపించమంటారా? ఆళ్ళు మీ ఆవిడ మీడియాలో ట్విట్టర్‌లో కనపడలా మరి. మీకు అదే మీ మీడియాలో చెప్తున్నాను కదా! కనపడలేదంటున్నా. మీడియాలో కనిపిస్తేనే మేము స్పందించినట్టు, మీడియాలో అంటే మిగతాయన్ని కనిపిస్తున్నాయి కనిపించకపోతే మరి. మిగతాయన్ని కనిపిస్తున్నాయి. అది కాదు. ఆవిడ స్పందించారు. పార్టీ కూడా మేమందరం కూడా ఫార్మల్‌గా ఇన్‌ఫాక్ట్ స్పందించారా? నేను కూడా ఫార్మల్‌గానే స్పందించారు. ఆ! ఫార్మల్‌గానే స్పందించారు. హ్మ్. నేను కూడా ఏఎన్ఏ లాంటి వాళ్ళకి కూడా ఇచ్చాము. వాళ్ళు కూడా మన ఎక్స్‌లో కూడా పెట్టారు. హ్మ్. ఏంటంటే చాలా కన్వీనియంట్‌గా ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. ఈ నేను రోజున నాకైతే నేనైతే నేనైతే సో, ఆంధ్రప్రదేశ్ అదాని గారి రాజకీయాల్ని గురించి ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ! కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అంటే కామెంట్ చేశారు. వెనక్కి చెప్తున్న తీసుకున్నారు. ఓకే. కాంగ్రెస్ అన్నారు కాబట్టి. భారతీయ ఇదే జనతా పార్టీ రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పాలిత ఉన్న 1, 2 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి చోట్ల అదాని గారు వెళ్లి వేల కోట్లు అంటే వీళ్ళు శాలువాలు కప్పి వంగి వంగి నమస్కారాలు పెట్టి హారతులిచ్చి వెల్కమ్ పలుకుతున్నారు. హ్మ్. అదే అదాని అదే టైంలో పక్కన బీజేపీ ఏమంటారు రూల్డ్ స్టేట్ ఉందనుకోండి, పాలిత రాష్ట్రం ఉంటే గనక అక్కడనేమో తప్పంటారు. హ్మ్. సో, తన వరకు వస్తేనేమో అది మంచవుతుంది. హ్మ్. అదే గనక అవతల వాళ్ళకి వెళ్తేనేమో అది చెడు అనుకునే ఈ ద్వంద్వ వైఖరి, 2 నాలుకల విధానం అనేది ప్రజలు కూడా ఏం నమ్మలేదు. ఈ పార్టీ ప్రాపర్‌గా ఆదాని విషయంలో మోదీ గారిని కూడా కలిపి విమర్శలు చేస్తుంటే మాట్లాడలేకపోయింది ఆంధ్రప్రదేశ్‌లో. నేనిస్తున్న స్టేట్‌మెంట్ ఇది. స్టాండర్డ్ నేను స్టేట్‌మెంట్. దాన్ని ఖండిస్తున్నాను. హ్మ్. మేము మాట్లాడాల్సిందంతా మాట్లాడాము ఆదానికి జగన్మోహన్ రెడ్డి డబ్బులిచ్చారు. విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు. అని పురంధరేశ్వరి ఆదానిని గారి మోదీ కాపాడుతున్నాడు. అంటే మీరెవరు మాట్లాడలా? లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన టైంలో ఇట్లా అదాని విషయంలో జరిగాయి అనేది హ్మ్. దానిపైన కూడా పార్టీ అధ్యక్షురాలు స్పందించారు. ఏమని?
ఆవిడ చెప్పారు కదా! అంటే ఇట్లా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది కదా! యూఎస్ బేస్డ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, అండ్ జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు నుంచి కూడా యూనిట్‌కి ఏ విధంగా ఆయన పెంచి ఇట్లాంటివి చేశాడో, అవన్నీ కూడా పురంధరేశ్వరి గారు ఎత్తి చూపడం జరిగింది. ఆదాని తప్పు చేశాడని చెప్పారు. ఆదాని తప్పు చేయడం అని కాదు. ఏదైతే జరుగుతోందో అంటే ఇచ్చినటువంటి బేస్డ్ ఆన్ ద అవైలబుల్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆవిడ దానికి సంబంధించి స్పందించారు. స్పందించారంటే ఏంటి స్పందించారు? ఆదాని మోడీ తప్పు చేశారా? ఆదానికి మోడీకి సంబంధం? మోదీయే ఆదానిని కాపాడుతున్నారు. ఎవరండి ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతున్నారు? తెలుగుదేశం పార్టీ మీడియా రోజు అది రాస్తుంది. ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా. ఈ రోజున మిమ్మల్ని, నన్ను, వారిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, దేశ ప్రజలందరినీ ప్రధానమంత్రి లాగా మోదీ గారు కాపాడుతున్నారు. దేశ భద్రతను దోపిడీ చేస్తున్న వాళ్ళని కాపాడుతున్నారని మోదీ గారి పైన ఆయన పార్ట్నర్ పార్టీలు మాట్లాడుతున్నాయి. మాట్లాడట్లేదు కాదు, వాస్తవం ఏంటి, ఎవరు మాట్లాడినా ఈ విషయానికి సంబంధించి ఎవరు మాట్లాడినా సరే వాస్తవం. నేను పార్టీని కాదా, నేను పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ని. ఎందుకు మీరు అనుకుంటున్నారు నేను మాట్లాడే టోన్ తో మీకు అలా అనిపిస్తుందేమో. ఆవిడ సౌమ్యంగా మాట్లాడతారు. చెప్పేది ఒకటే విషయం కదా. మేము అదే చెప్తున్నాను, మోదీ గారికి ఇందాకే చెప్పాను, అందుకనే తుమ్ము వచ్చినా కూడా వీరే కారణం అంటే అంటూనే ఉంటారు. కానీ అట్లాంటి పిచ్చి పిచ్చి అలిగేషన్స్ తోటి, అంటే ఆధారం లేకుండా, లేనంత వరకు కూడా ఆధారం లేకుండా చేసేటటువంటి ఆరోపణలు మేము అంటే విపరీతంగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా. ఆదాని గురించి స్పందించొద్దు, జగన్మోహన్ రెడ్డి గురించి స్పందించొద్దు. ఎందుకు స్పందించట్లేదు? మోదీ గారిని కూడా మోదీ బీజేపీనా టీడీపీ బీజేపీనా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు అనిపిస్తుంది అలాంటిది అలా మీలాగా ఎవరు గమనిస్తున్నారో మరి. అప్పుడు వాళ్ళ పేరు చెప్పండి ఒకరిద్దరిది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మీడియాలో వస్తున్న వార్తలన్నీ చూసినా, టీడీపీ స్టేట్మెంట్స్ చూసినా ఎవరికైనా అంతే అనిపిస్తుంది. టీడీపీ ఏమంది డైరెక్ట్ గా మోదీ గారు ఇందులో ఉన్నారని చెప్పారా? ఆదాని ఉన్నాడని చెప్పారు కదా. ఎవరు? టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఎమ్మెల్యే మంత్రి కాదు ఇప్పుడు మంత్రులు చెప్పారు. ఎవరు చెప్పారండి? మోదీ గారు ఉన్నారని చెప్పారా? ఆదాని మీరు అన్న స్టేట్మెంట్ క్వశ్చన్, మోదీ గారు ఆదానిని కాపాడుతున్నారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? కూటమిలో ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? టీడీపీ చీఫ్ ఆయన, టీడీపీ చీఫ్ కాదు టీడీపీ వాళ్ళు అనుకూల మీడియా రాశారు మీరు అంటున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మీడియా వాళ్ళకున్న బయాస్ట్ తోటో లేదంటే అక్కస్తో ప్రేమతో ఖండిస్తూనే ఉన్నామండి. మా గొంతు చెంచుకుంటూనే ఉన్నామండి. కానీ ఇప్పుడు మీరు ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరే నింద వేస్తూ ఒకసారి మీరు నా పైన నింద వేస్తున్నారు అనుకుందాం. మీరు నా పైన నింద వేస్తున్నారు, నేను మళ్ళీ మీ పైన కౌంటర్ వేస్తుంటే మీ పేపర్లో మీ గురించి వేస్తారా? నేను ఇచ్చిన కౌంటర్ ని వేయరు కదా, ఎందుకు వేస్తారు? మరి అంతే. అలాగే ఎవరైతే తప్పుగా రాస్తున్నారో మీరు అనుకుంటున్నారు, మీకు అనిపించిన పోనీ మీరు భావిస్తున్నారు, అనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు రాసే రాతలు నిజం అయితే గనక మీ దృష్టిలో, మరి దానికి నా దృష్టిలో నేను అబద్ధాలని కాదు, వారు మోదీని కాపాడుతున్నారని వారి అభిప్రాయం రాస్తున్నారు. దానికి మేము స్పందన ఇస్తున్నాం, ఖండిస్తున్నాం. కానీ ఆ పేపర్ వాళ్ళు మళ్ళీ మేము ఇచ్చేది ఎందుకు వేస్తారా? అడగట్లేదు మీరు. అదే నా మీరు చెప్తున్నారు, ఇదేదో బానే ఉంది, కూటమి మోస్తున్నారని మీరు చెప్తే వాళ్ళు నిజంగానే మోస్తున్నట్ట కాదు కదా. వాళ్ళకి వీళ్ళకి ఏముంటాయి? మాట్లాడడం నాకేమనిపిస్తుందంటే మీ పైన ఒక వివక్ష చూపిస్తున్నారేమో, ఒక సెకండ్ గ్రేడ్ పార్టీగా మిమ్మల్ని చూస్తున్నారేమో కూటమిలో అనిపిస్తుంది. అట్లా కూటమిలో ఎవరు చూడట్లేదు, అటువంటి పరిస్థితి లేదు. చక్కగా ఇప్పుడు 3 పార్టీల మధ్య మీరేమి పుల్ల పెట్టక్కర్లేదు. ఆంధ్రజ్యోతి రాసింది, నేను చెప్తున్నాను ఒకటి పత్రిక వాళ్ళు వాళ్ళ అభిప్రాయం నా మీద ఎందుకు వేస్తారు? అది వాళ్ళు రాసింది నేను అడుగుతున్నా. మీరు కూడా జర్నలిస్ట్ కాబట్టి మిమ్మల్ని మీరు అందరూ ఒకటే జాతి కండి, జర్నలిస్టులు అందరూ ఒకటే రకంగా ఉంటారు కదా. ఏదో కొంత ఉంటేనే రాస్తారు కదా ఎవరైనా. ఏమి లేకపోయినా పుట్టించి రాయడమే జర్నలిజం గొప్పతనం అండి. ఏమి లేకుండా పుట్టించండి రాయం. మీరు మొత్తం మా కమ్యూనిటీని అనకండి. ఏంటంటే మంచి కూడా కావచ్చు కదండి, ప్రజలకు మంచి జరిగేది కూడా మీరు అలాంటి రాయరేంటి? పుట్టించడం అంటే రాయడం అండి. ప్రజలకు మంచి చేసేది కూడా జర్నలిస్టులు మెచ్చుకుంటున్నా కూడా మీరు ఒప్పుకోవట్లేదు. యూ బెటర్ అప్రిషియేట్ మీ. మిమ్మల్ని పొగుడుతున్నాను జర్నలిస్టులందరినీ. ప్రభుత్వంలో కూటమి పార్టీలలో ఎటువంటి వివక్ష లేదు. సౌత్ బిడ్డ
పెద్దలు ఇక్కడ ఎవరూ లేరు. 3 పార్టీలు ఎలక్షన్స్ కి ముందే పడాల్సిన బాలారిస్టులని పడ్డాయి, నలగాల్సినవన్నీ నలిగాయి, అన్ని అనుకుని అన్ని మాట్లాడుకున్న ఆంధ్రప్రదేశ్లో కూటమి జటగట్టాయి. ఇప్పుడు అందరూ బాగానే పని ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటున్నారు. 3 ఏళ్ల పాలన జరగట్లేదు, 2 ఏళ్ల పాలనే జరుగుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ అపీరెన్సే లేదు. మా దురదృష్టం అండి. మీకు ఇలా అనిపిస్తుంది, ఏం చేస్తాము? మా బాధ కూడా అదే. మేము ఇంత కష్టపడి పని చేస్తున్నా నాకు మాత్రమే అనిపిస్తే పర్వాలేదు, మీకు నష్టమేం లేదు. మీలాగా మొత్తం రాష్ట్రం అంతా అనిపిస్తే మీకు నష్టం జరుగుతుంది. అంటే మేము కూడా అదే బాధపడుతున్నాము. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మాకు కొంచెం మీడియాలో కానీ ప్రజల్లో కానీ విస్తృతమైన ప్రచారం కల్పించే రోజు త్వరలోనే రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా, గొంతు చించుకుంటున్నాను, లేదా పెడుతుంటాము. సరే ప్రెస్ మీట్లో పెడితే ఏదో తెలిసిన ఫ్రెండ్స్ పుణ్యమా అనుకోండి కవర్ అవుతుంది మామూలుగా. అసలు లేకపోతే అదర్వైజ్ ఆల్సో మీడియాలో కొంచెం భారతీయ జనతా పార్టీ వాయిస్ వెళ్ళట్లేదు ఏపీలో. ఎక్కువగా వెళ్ళట్లేదండి. ఎందుకనంటే ప్రయారిటీ ఉంటుంది కదా. ఒక వార్తకి ఇంత ఇస్తారు, ఇంకొక మాట్లాడుతుంటే ఇంత ఇస్తారు, మేము మాట్లాడుతుంటే ఇంతే ఇస్తున్నారు. ఎందుకు అంత తగ్గించేస్తున్నారు అంత పెద్ద పార్టీని మీరు? మరి కొంచెం ఉంటాయి కదా. ఇప్పుడు మీకు కొంతమంది మీద ప్రేమ ఉంటుంది, కొంతమంది ఎక్కువ ప్రేమ ఉండకపోవచ్చు. సో ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళకి 2 ముద్దలు ఎక్కువ పెడతారు, మా వాళ్ళ ప్రేమ ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏం జగన్మోహన్ రెడ్డి సర్కారు. ఆల్ ఐ కెన్ సే ఇస్ లైక్ మా పరిస్థితి మారి మీడియా వారందరూ కూడా మా పార్టీని కూడా మాకు సహకరించాలి, మేము చేసే ఎఫర్ట్స్ ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని చెప్పని పాయింట్ చెప్పనా? ఇట్స్ మై రిక్వెస్ట్. నేను అందుకే మాట్లాడే ప్రతి మాట నేను టెలికాస్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారిది కూడా చిన్న పార్టీనే అండి, చాలా చిన్న పార్టీ దేశంలో కదా. మీ పార్టీతో పోలిస్తే చాలా చిన్న పార్టీ. అటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి ప్రయారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా సొంత మీడియా లేదు, నిజానికి మీడియాకి బాధితుడు పవన్ కళ్యాణ్ కూడా. ఈ రాష్ట్రంలో మీడియా బాధితుడు పవన్ కళ్యాణ్ కూడా. పవన్ కళ్యాణ్కి వస్తుందంటే ఆయన స్టేట్మెంట్, మీకు రావట్లేదంటే మీ దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్ లేదు. అంటే ఇక్కడికి వచ్చినప్పటికీ కేంద్ర మీ పార్టీ అధ్యక్షురాలు పైన చాలా కంప్లైంట్స్ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మాట్లాడుతున్నారు. సరిగ్గా గట్టిగా ముందుకు తీసుకెట్లేదు, గట్టిగా మాట్లాడట్లేదు. పార్టీలోనూ ఉంటాయి. ఏ పార్టీలో లేదు చెప్పండి? మీరు ఏదో కష్టపడి ఏదో ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు కష్టపడడం ఎందుకు? నా డ్యూటీనే అది కదా, అండ్ ఇష్టపడే చేస్తాను. నా డ్యూటీ నేను ఇష్టపడే చేస్తాను కాబట్టి ఇందులో కష్టమేం లేదు. పురంధరేశ్వరి గారు పురంధరేశ్వరి గారు ఈ రోజున అధ్యక్షురాలాగా ఉన్నారు, నేను కమిటీలో ఉన్నాను, నేను స్పోక్స్ పర్సన్, మౌత్ పీస్ లాగా ఉన్నాను. నా మనసా వాచ నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఆవిడ ప్లేస్ లో ఏ అధ్యక్షులు ఉన్నా కాపాడాల్సిన పాయింట్ ఏంటంటే పార్టీని కదా ప్రొటెక్ట్ చేయాలి. పార్టీని భారతీయ జనతా పార్టీ పేరు పార్టీ వేరు, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ వేరు అనేది ఇంప్రెషన్. అలా అనిపించడానికి కారణాలు కూడా వేరే ఉన్నప్పటి, ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల తరబడి అలా చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని క్రమక్రమంగా ప్రజలకు దూరం జరిగినాయి. చాలా రకాల కారణాలు ఉన్నాయి, కొన్ని మావి, కొన్ని అవతల వాళ్ళు అందరివి ఉన్నాయి. పక్కన పెడితే ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మేము కూడా చాలా కీలకమైనటువంటి పాత్రని పోషిస్తున్నాం. అన్డౌటెడ్లీ మా శక్తి మేరకు, అంటే మాకున్న శక్తి బలం తక్కువ కొంచెం. మీరు ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నారు. కేంద్రంలో చూసుకోండి, అక్కడ ఏంటంటే మా శక్తి బలం ఎక్కువగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో మా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు, ఎంపీలు ఎక్కువ ఉన్నారు, సర్పంచ్ల దగ్గర నుంచి అందరూ ఉన్నారు. రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాకు బలం ఇంకా సరిపడినంత లేదు. రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, అంటే వారు వచ్చినటువంటి విధానం కానీ, వారికి ఉన్నటువంటి ఫేస్ వాల్యూ కానీ, పర్సనాలిటీకి ఉన్నటువంటిది, అంటే సినీ ఇండస్ట్రీ అనేటప్పటికి ఒక క్రికెటర్కి కానీ, ఒక సినీ ఇండస్ట్రీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి పబ్లిసిటీ, అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఇష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కామన్గా ఉండే రాజకీయ నాయకుడి కంటే కూడా, రాజకీయ నాయకుడి పైన కూడా ఉంటుంది, కానీ దానికి సినీ గ్లామర్ కూడా యాడ్ అయింది అనుకోండి మామూలుగా, దాన్ని ఇంకా డబల్ అవుతుంది అది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఉన్న ఫ్యాన్ బేస్ కాదు లేదు. ఉదాహరణకు అనుకుందాం, ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల్లో ఆయన తీసుకునేటటువంటి విధానం కానీ, ఆయన ప్రజల సమస్యల పైన పోరాటం చేస్తున్న విధానం కానీ నచ్చి ఓటర్లు ఆయనకు ఆకర్షితులు అయ్యారు, ఆయన నమ్మారు, ఆయన పైన విశ్వాసం పెంచుకున్నారు. దీనితో పాటు ఓటర్లతో పాటు ఆయనకి ఇప్పటికీ చాలా పెద్ద సినీ హీరో వారు, అంటే తెలుగు రాష్ట్రాల్లోనే. నేను చెప్పేది కంప్లీట్ చేయను. ఆయన సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకంటున్న లక్షలాది మంది అభిమాన గణం కూడా ఈ ఓటర్లకి తోడవుతారు. అంటే అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్. అది కామన్ గా ఉండే రాజకీయ నాయకులకు ఉండదు కదా.
సో మీరు పవన్ కళ్యాణ్ అంత బలమైన నాయకురాలు లేకపోతే నాయకత్వం మా పార్టీకి లేదని చెప్తున్నారా ఏంటి? అంత బలమైనది కాదు. అంత గ్లామర్ ఉన్న సినీ గ్లామర్ మాకు లేదు 10 కదా! ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు ఎంపీ, సినీ మంత్రి. నేను మీకు చాలా స్పష్టంగా చెప్పా. సినిమా గ్లామర్ వేరు మేడం. రాజకీయంగా ఉన్నటువంటి అనుభవము, రాజకీయంగా ఉన్నటువంటి విశ్వాసం, ప్రజల నుంచి తీర్చుకున్నటువంటి విశ్వాసము, మనకున్నటువంటి బలముతో పాటు ఇంకొక అడిషనల్‌గా వచ్చింది కదా! హ్మ్. ప్లస్ ఇంకొకటి వారు దూసుకు వెళ్ళేటటువంటి ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ మేనరిజం చిన్న ఉంటుంది. విజువల్ ఒకటి చెప్తా మీకు. స్టైల్ చిన్న ఉంటుంది. విజువల్ సో, ఒకటి చెప్తా. పవన్ కళ్యాణ్ గారి ఆ స్టైల్ అంటే ఆయన విధానం అంటున్నాను కదా! స్టైలు, పర్సనాలిటీ దాని మీరు చెప్తున్నారు. ప్రకారం కూడా నేను ఇంకా అడుగుతుంది స్టేట్మెంట్ అంటున్నా. ఫోర్స్‌ఫుల్‌గా ఉంటుంది. స్టేట్మెంట్ మేక్స్ సెన్స్ కదా! ఆ స్టేట్మెంట్ లేదు అనేది నా కంప్లెయింట్. సరే ఇప్పుడు ఆ నేను ఒక స్టేట్మెంటే మీరున్నారండి. ఆ! మీరున్నారు. మీరేమంటారు? ఉదాహరణకి యామిని గారు ఆవిడ చాలా ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడతారని మీరొక స్టేట్మెంట్ ఇస్తారు. అదే ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆయన ఇదే స్టేట్మెంట్ ఇలానే చెప్పాల్సిన అవసరం లేదు. యామిని గారు బాగా మాట్లాడతారండి అని అనొచ్చు మామూలుగా. అంటే గనక. కానీ మీరు ఆ ఫైర్ బ్రాండ్ అని కొన్ని పదాలు ఉపయోగించారనుకోండి. అది కొంచెము వినే వాళ్ళకి కొత్తగా అంటే ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా అనిపించొచ్చు హ్మ్. మామూలుగా. హ్మ్. ఈ మిగతా రెండో వ్యక్తి చెప్పింది అదే విషయం అయినప్పటికీ హ్మ్. సాధారణంగా అనిపించొచ్చు. కానీ చెప్పే విషయం ఒకటే. చెప్పాలి కదా ఏదో ఒకటి. అది చెప్పట్లేదని నేను అంటున్నా. ఏదో చెబుతున్నాము. ఒకటి చెప్పట్లేదు. చెప్పట్లేదంట. అలాగా నా మేము పాయింట్ కూడా నేను చేసే చిన్న ఎగ్జాంపుల్ పోరాటము మేము చిన్న చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ప్రజలు చెప్తా. ఆదరించినందుకేగా మాకు 8+3 చిన్న ఇచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 8+3 మీరు పెద్ద ఇచ్చింది పార్టీ అందుకే కదా! దేశంలో అయినా రాష్ట్రంలో పురంధరేశ్వరి గారి నాయకత్వంలోనే కదా మాకు 8+3 వచ్చింది. ఆ! నేననేది అదే. మనం అంటే ఆవిడ పర్సనల్ ఏదైతే నాకు ఉంటుందో పర్సనల్‌గా అంతే లేదు. బయట ఉన్న ఇంప్రెషన్ నేను అడగాలి కాబట్టి అడుగుతున్నాను. మీ పార్టీ అందుకే అధికార నేను ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి. మీరు అడిగిన వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నా. హ్మ్. మీరెవరినైతే ఉద్దేశించి ఎవరి మనోభావాలనైతే అడిగారో హ్మ్. వారికి నేను సమాధానం రైట్. చెప్తున్నా. ఇక్కడ ఒక చిన్న చిన్న విజువల్ చెప్తా మీకు. హ్మ్. నిన్న ఎన్డీఏ మీటింగ్ జరిగింది ఢిల్లీలో. చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు, నడ్డా గారు అంతా కూర్చొని ఉన్నారు. సో, ఆ విజువల్ ఏమనిపించింది? ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు పార్ట్నరు. సో, ఆ ప్రయారిటీ ఆయనకి ఎక్కడ దొరికింది. చిన్న పార్టీలు ఆప్నాదల్ అని 2 ఎంపీలు ఉంటాయి ఉత్తరప్రదేశ్‌లో. అవును. ఆమె కూడా ఆ మీటింగ్‌లో ఉన్నారు. సో, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అనేసరికి నాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు కానీ బీజేపీ కనపట్ల. పక్కన పురంధరేశ్వరి గారు ఎందుకు కనపడలేదండి? మీకు ఇన్ని సార్లు ఆవిడ పక్కనే కనపడట్ల. కూర్చుంటే. ప్రభుత్వంలో అంటున్నా. ప్రభుత్వంలో నీకు అది ఎన్డీఏ అనగానే అక్కడ కనపడుతుంటే ఇక్కడ ఇది కనపడట్లేదు అంటున్నా. అది మీ అంటే ఆలోచన అంతే. హ్మ్. కేవలం మీ ఆలోచన. మేము కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములమే. మేము కూడా ప్రజా సమస్యల పైన ప్రభుత్వానికి ఈ సూచనలు పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు చేస్తున్నాం. మీరు. మేము కూడా భాగస్వాములమే అని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో అంటే ఉన్నారు మీరు ఇప్పుడు. గుచ్చి ప్రజలు అన్ని గుర్తించట్లా. సార్లు అంటున్నాం. ప్రజలు గుర్తించట్లా. ప్రజలు గుర్తించారు ప్రజలు కాబట్టి గుర్తించేలా మీరు కూటమిలో యాక్ట్ చేయట్లేదేమో. ఉన్నటువంటి కూటమి గుర్తుగా అయినటువంటి మాకు ఇచ్చారు కదండీ 11. హ్మ్. ప్రజలు గుర్తించకపోతే ఇచ్చేవాళ్ళు కాదు కదా! హ్మ్. మా నాయకత్వం పైన ఎలక్షన్‌లో ఇచ్చారు. ఎలక్షన్ తర్వాత పురంధరేశ్వరి ప్రాసెస్‌లో గారి ప్రభుత్వం నాయకత్వం నడుస్తున్న పైన దానిలో. నమ్మకంతోటే ఇచ్చారు కదా! హ్మ్. సో, ఎటువంటి సందేహము లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. 3 పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు ఇన్‌ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు నేను విన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని, పురంధరేశ్వరి గారిని లేదా కేంద్ర పార్టీ అంటే నాయకత్వాన్ని అవసరార్థం కూడా వారితో చర్చించుకునే కదా ఏదైనా చేస్తున్నారు. అంటే భాగస్వాములు చేసుకొని ఎన్నొచ్చాయండి మీకు ఏంటి? నామినేటెడ్ పదవులు? నామినేటెడ్ పదవులు దానికి ఉన్నాయి కదండీ! కనీసం దాంట్లోనే మీ షేర్ మీరు సాటిస్ఫై అవుతున్నారా? నిజం చెప్పండి. మేము మీ సాటిస్ఫై పార్టీ అయ్యామా కార్యకర్తలు లేదా మీ లేదు. పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ఆన్సర్ పార్టీ చెప్పండి. పార్టీ కార్యకర్తలు లేదా మేము సాటిస్ఫై అయ్యామా లేదనేది పక్కన పెడితే, ఇందాక చెప్పినట్టుగా పార్టీ అధిష్టానం ఏదైతే వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలుంటాయి. ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మరి ఏం ఆలోచన ఉన్నదో మనకు తెలీదు. హ్మ్. ఇంకా భవిష్యత్ కాలంలో మరిన్ని రాబోతున్నాయి. హ్మ్. వచ్చే దాంట్లో కూడా బీజేపీకి అవకాశం ఉండొచ్చు. హుహు. అలానే అనుకుంటున్నాం. సో, ఎందుకంటే భవిష్యత్తు పైన ఆశతో ఇప్పుడు బీజేపీని తక్కువ చేసి చూడాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. హ్మ్. ఎందుకంటే వారు బలంగా నమ్మారు కాబట్టి నమ్ముతున్నారు. ఆయన విజనరీ లీడర్ అందరికీ తెలిసిన విషయమే అది. హ్మ్. ఇటు రాష్ట్రం బాగుపడాలనంటే కేంద్ర సహకారం కూడా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నది. హ్మ్. అటు కేంద్రం అంటే భారతదేశం ఏమనుకున్న వికసిత భారత్ అవ్వాలి అనుకుంటే అందులో ఆంధ్ర ప్రాంతం కూడా ఉండాలి అనేది నరేంద్ర మోదీ గారు నమ్ముతున్నది. హ్మ్. కాబట్టి ఈ 2 కూడా ఆ విధంగా ఒక పేస్‌లో వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎవరిని తక్కువ చేసుకొని ఇబ్బందులు పడరు. హ్మ్. చూస్తూ ఇబ్బందులు ఎందుకు పడతారు? ఇబ్బందులు పర్మనెంట్‌లా మీరు కలిసే కాబట్టి ఉండాలి. ఇక్కడ కలిసి తక్కువ ఎక్కువ ఎలక్షన్‌కి అని ఏమి వెళ్ళాలి. ఉండదండి. కానీ కాకపోతే భారతీయ జనతా పార్టీ మార్క్ ప్రభుత్వంలో కనపడకపోతే రేపు మీరు ఎలా పెరగగలరు అనేది నాకు కన్సర్న్. మేము మా మార్క్‌ని ప్రజల్లో మీడియా ద్వారా వెళ్ళలేకపోతున్నాం ప్రభుత్వంలో అన్నదంతే. కనపడాలి కదా! ప్రభుత్వంలో కనిపిస్తున్న సత్యకుమార్ గారున్నారు. ఉన్నారా? రాష్ట్ర మంత్రి. హ్మ్. ఆయన హెల్త్‌కి సంబంధించి ఎంత అగ్రెసివ్‌గా పనిచేస్తున్నారు. హ్మ్. ఆ శాఖలో జరిగినటువంటి అవినీతి గురించి కానీ, హ్మ్. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఉద్యోగ మెడికల్ సీట్లు నియామకాల్లో మాకొద్దు అని గాని లెటర్ రాసారంట కేంద్రానికి. మెడికల్ సీట్లు మాకొద్దు అని కేంద్రానికి లెటర్ మెడికల్ రాసారు. సీట్లు మాకొద్దు అని కాదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు తెలివైన వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణ మచిలీపట్నం ఉంది. మెడికల్ కాలేజ్ ఉంది మీరు చూస్తే.
అది కాదు, అది మా ఓవరాల్ పులివెందులది రాశారు 50 సీట్లు మాకు లేదు, వద్దు. మచిలీపట్నం కూడా నేను ఉదాహరణ మీకు చెప్తున్నా. ఉమ్, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఉమ్, 200 కోట్లకు సంబంధించి మెడికల్ కాలేజ్, ఇంకా 203 కోట్లు ఎంతో మెడికల్ కాలేజ్ సంబంధించి 32 కోట్లు అంతే, దాదాపుగా 32 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మిగతాదంతా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చింది. మిగతాదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయినా సరే అందులో ఆయన ఇచ్చిన దానికైనా సరే మేము ఇంత అమౌంట్ ఇచ్చేసాము ఆల్రెడీ. మిగతా అమౌంట్ అంతా 180, 190 కోట్లు ఇచ్చేసాము. 50% కూడా కట్టలేదు. పోనీ కట్టలేదు మిగతా చోట్ల అని. ఆయన మటుకు ఎంత ప్రచారం అంటే కట్టనివి కూడా, పూర్తి కానివి కూడా మొన్న ఎలక్షన్స్‌లో కూడా, అంతెందుకు ఆ తర్వాత కూడా దురదృష్టం ఏంటంటే ఓడిపోయిన తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా అబద్ధాన్ని కూడా నిజమని చెప్పే ప్రయత్నం వైసీపీ బాగా చేస్తుంది. చాలా విషయాల్లో అలా చేసి భంగపడుతున్నారు కూడా. ఉమ్, ఎక్కడ అనిపిస్తుందంటే అలా చెప్పుకొని వాళ్ళే భంగపడుతున్నారు. ప్రజల్లో ఇవాళ సోషల్ మీడియా హయాంలో, టెక్నాలజీ కాలంలో ఉమ్, ఎంతకాలము ప్రజల్ని అబద్ధాలతో మోసం చేయలేం కదా. కరెక్ట్ కరెక్ట్. సో ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా అక్కడ పూర్తిగా కట్టండి అంటే బిల్డింగ్ కూడా నేను కట్టేశానని చెప్పని ఆయన వాళ్ళే ప్రచారం కూడా కాదండి, చేసుకున్నారు. కట్టారా కట్టలేదా, కట్టలేదు, అలాగా కొన్ని కట్టలేదు. పులివెందులకు సంబంధించింది కూడా ఉమ్, అక్కడ ఏదైతే యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఏదైతే ఉండాలి, ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి కదా, అవేవి చేసుకోకుండానే అంటే వాటిని మీట్ అవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది అనేసి అనడము. అది నేను ఇప్పుడు నేను ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వము, నేను ముఖ్యమంత్రి అయితే మేడం, ఇప్పుడున్న ప్రభుత్వము ఆ గైడ్ లైన్స్ ప్రకారమే పూర్తి చేయాలి కదా. ఉమ్, ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఎందుకు ఆయనకి ఏం అవసరం లేదు. ఉమ్. రూల్ ఆఫ్ లాని కూడా లేకుండా చేశారు. అన్నిట్లోనూ కూడా అంతే. సరే జగన్మోహన్ రెడ్డి సో తిట్టిన మీరు ఇక్కడ తిట్టిన అయిపోయింది. ఇప్పుడు సంబంధించి ఇవి తిట్టిన 164, చేస్తున్నప్పుడు 170 ఈ కావాలి. అంశాల్లో మాకు ఇంకా లేదు కాబట్టి ఉమ్, అవి వచ్చేంత వరకు ఉమ్, అంటే ఇప్పుడు ఆ ఎలిజిబిలిటీకి క్రైటీరియా మేము మీట్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఇది ఉమ్. ఉందని వాస్తవ పరిస్థితిని చెప్పాము. నేను ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తానంటే ఆ, మేడం, నేను ముఖ్యమంత్రి అయితే కేంద్రం నుంచి ఒక 50 సీట్లు ఈ సంవత్సరం మీకు ఇస్తాం అకాడమిక్ అంటే, నా దగ్గర బిల్డింగ్ లేదు వద్దులే అని చెప్పను. బిల్డింగ్ అద్దెకి తీసుకునైనా ఆ సంవత్సరం 50 సీట్లు తీసుకొని అడ్మిషన్స్ ఇస్తా. సరే దాన్ని అక్కడ కానీ వదిలేద్దాం, ఇది దాన్ని అక్కడ ఇంజనీరింగ్ వదిలేదు. కాదు. ఇది ఇంటర్ చాలా చాలా కాదు కాలేజెస్ కాదు చేస్తాయి, ఇది చాలా ఇంటర్ కాలేజ్. 10th క్లాస్ నేను మాకు కాదండి. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ మెడికల్ కాలేజ్కి థర్డ్ ఇయర్ పిల్లలు పూర్తయ్యే వరకు హాస్టల్ ప్రైవేట్లో పెట్టారు. పులివెందుల్లో లేనిది హాస్టల్ మాత్రమే, బిల్డింగ్ అయిపోయింది. సో పిల్లలు సఫర్ అయ్యి ఉంటారు అక్కడ మీ నిజామాబాద్ లో కూడా. హాస్టల్లో ఉండడానికి, గవర్నమెంట్ హాస్టల్లో ఉండడానికి, ప్రైవేట్ హాస్టల్లో ఉండడానికి ఏంటి తేడా? ఏంటి తేడా సంవత్సరానికి కాదు, 100 సీట్లు కోల్పోతున్నాం కదా, 100 మంది డాక్టర్లను కోల్పోతున్నాం కదా. 100 మంది ఇప్పుడు ఈ కోల్పోతున్నాం పోయిన కానీ 50 సీట్లు బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఇస్తారా మళ్ళీ ఎవరు కేంద్ర పూర్తి ప్రభుత్వం? చేసుకుని ఇంకా ఎందుకు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టడం. సరే చూద్దాం, దాంట్లో సరే ఉన్నటువంటి చూద్దాం. చాలా మీ ఉన్నాయి పార్టీ కాబట్టి మీ పార్టీ అధ్యక్షురాలని ఉమ్. మారుస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అది ఆవిడ అయినప్పటి నుంచి కూడా పాపం ఏంటో మరి ప్రతిసారి అంటూనే ఉన్నారు. ప్రతి నెల ఆవిడనే సరే, కాదు, ఆ పాపనే సోము ఉంది, వీరాజు మారుస్తారు. గారు ఉన్నప్పుడు కూడా 3 ఏళ్ళు ఉమ్, వారు 3 ఏళ్ళ పైనే చేశారు. 3 ఏళ్లలో 300 సార్లు అని ఉంటారు, ఉమ్, ఇదిగో అదిగో ఇదిగో అదిగో అని. ఉమ్, పురంధరేశ్వరి గారు ఉన్నప్పుడు ఇప్పుడు అంటూనే ఉన్నారు, 100 సార్లు అని ఉంటారు. ఉమ్, కాకపోతే ఇప్పుడు సభ్యత్వ నమోదు సహజంగా భారతీయ జనతా పార్టీలో ఎలా ఉంటుందనంటే సభ్యత్వ నమోదు జరుగుతుంది మాకు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. మొన్న కోవిడ్ వలన అప్పుడు జరగలేదు, ఉమ్, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగింది. మా పార్టీ రాజ్యాంగం ప్రకారము సభ్యత్వం అయిన తర్వాత కింద మండల స్థాయి దగ్గర నుంచి, ఇన్ఫాక్ట్ బూత్ స్థాయి నుంచి కూడా మండల అధ్యక్షుని ఎన్నుకుంటారు. మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిని, జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షులు కలిపి జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవడం అనేది మా రాజ్యాంగం, అది మా పార్టీది. ఆ క్రమంలో జాతీయ అధ్యక్షులు కూడా మారే అవకాశం దాదాపుగా ఉన్నది, 100కి 100% ఉంది. అవునా, 2 పదవులు ఇట్ ఉన్నారు. డజన్ మీన్ దట్ రాష్ట్రాలు కూడా కొన్ని రాష్ట్రాలు మారొచ్చు, ఉమ్, కొన్ని అంటే వాళ్ళ కాల పరిమితి పూర్తయితే లేదా ఎక్స్ట్రీమ్ 3 years, 2 కండిషన్స్ years, లో అంటే 2 3 years, ఇయర్స్ ఉంటుంది. 3 years ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఇంకా మరి ఏదైనా చెప్పలేనటువంటి కారణాలు ఉంటాయి తప్పితే సాధారణంగా అయితే మార్చే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మార్చారంటే ఏదో ప్రత్యేకమైన కారణాలు ఉంటేనే మార్చినట్టుగా అర్థం చేసుకోవాలి. లేదు, ప్రత్యేకమైన కారణాలు అంటే కేంద్ర పార్టీ దృష్టిలో ఉమ్, మరి వాళ్ళ ఆలోచన ప్రకారం ఏదైనా ఉంటే ఒకవేళ మారుస్తారు. లేదు, ఇంకొకటి ఇందా చెప్పినట్టుగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సహజంగా రాష్ట్ర అధ్యక్షులను మార్చే కార్యక్రమం జరుగుతుంది, అన్ని కమిటీలు మారుతాయి. ఉమ్, ఆ క్రమంలో మార్పు జరిగినా జరగవచ్చు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రం అనట్లా, నేను ఉమ్, పురంధరేశ్వరి గారి గురించి అనట్లా, సహజంగా చెప్తున్నాను. ఉమ్, ఉమ్, అలాగా జరుగుతుంది అని చెప్పలేము, జరగదు అని కూడా చెప్పలేము. ఉమ్, ఆవిడ అధ్యక్షతనే ఇప్పుడు మొన్న ఇంత సక్సెస్ వచ్చింది ఉమ్. కాబట్టి అధిష్టానానికి ఇంకా మంచి నమ్మకం ఉంటే గనక ఇంకా కంటిన్యూ చేస్తారు. ఏముంది నమ్మకం లేదు ఉంది. యాజ్ పర్ ద రూల్ లేదంటే ఇంకేదైనా ఉందంటే గనక ఒకవేళ
మారే అవకాశం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. మారినా కూడా ఏమున్నది పార్టీ నిర్ణయమే కదా! మరి దానికి ఏముంది, బాగా కష్టపడి పనిచేశారు ఎలక్షన్‌లో కాబట్టి ఆమెను కేంద్ర మంత్రిని చేసి ఎవరికైనా బాధ్యతలు ఇస్తారు. అంటే మనమేమి ఇదంతా ఒక ఈ కారణంతోటే మార్చేస్తారు, అసలు మారిపోతుందని ఈ స్పెక్యులేషన్. పార్టీ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు అది. అన్ని పార్టీలు అన్ని ఈ గురించి పార్టీల వాళ్ళే. మాట్లాడతారండి. వేరే పార్టీలో వాళ్ళ నాయకులు మాట్లాడుకోవట్లేదా ఏంటి? బహిరంగంగానే వచ్చి తిడతారు. ఇంకా మా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు భారతీయ తిడుతున్నారు? జనతా పార్టీ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు తిడుతున్నారు? తిడతారా ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా? See, మీతో ఏమైనా చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంకెవరైనా పవన్ ఏ కళ్యాణ్ పార్టీ గారిని ఎవరైనా తిడతారా వాళ్ళ నాయకులైనా వాళ్ళ పార్టీలో లుకలుకలు ఉంటూనే ఉంటాయి. పార్టీ అది అధ్యక్షుని మార్చమనే లోకలు ఉండవు కదా. ఎందుకు అంటే వస్తుంటాయండి. చూద్దాం అంటే మీరు ఆ దృష్టి పెట్టలేదేమో. మా పార్టీదే మీ దృష్టికి వచ్చిందా వచ్చినట్టుంది. మీకు? టీడీపీ మీరు దృష్టి పెట్టారా? పోనీ టీడీపీలో నేను దృష్టి అంటే సహజంగా సోషల్ ఇప్పుడని కాదు, ర్యాండమ్‌గా వస్తుంటాయి కదండీ! అలానే ప్రతి పార్టీలో ఉంటుంది. సో, పురంధరేశ్వరి గారి గురించి గూడా అలాగా అనుకుంటూనే ఉంటారు. లేదా అసలు కానీ మోదీ గారి గురించి కూడా ఇంకొకటి. ఒక కార్యకర్తకి ఆ అధ్యక్షుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ఎవరినైనా అనుకుని లేదంటే అనేటటువంటి హక్కు స్వేచ్ఛ ఉంటుంది. ఉండాలి స్వేచ్ఛ ఉంటుంది. ఇదేమి బానిసత్వం కాదు కదా! పార్టీలో ప్రతి కార్యకర్త ప్రధానమంత్రి గారు వచ్చినా ఇప్పుడు మా పార్టీ మీటింగ్‌లు అనుకోండి, కార్యకర్తలాగానే వస్తారు. అంటే అదే రూల్ ఉంటుంది కదా! ఆ ప్రోటోకాల్ ఉంటుంది. కానీ కార్యకర్తనే. అలాగే ఈ విషయంలో కూడా అంతే. దాంట్లో అనుకుంటున్నారు కదా! ఎవరో అనుకుంటారు. కానీ వాళ్ళకే సోషల్ హక్కు ఈక్వేషన్ ఉంటుంది. ఏమైనా బ్యాలెన్స్ చేస్తుందా? ఇప్పుడు బీసీలకి ఇవ్వాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే నాకు తెలిసి ముందు నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువ ఓన్ చేసుకొని ఉంటుంది భారతీయ జనతా ఒకప్పుడు పార్టీ. అది. ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అందరూ ఒకప్పుడు దశాబ్దాల అందరూ వస్తున్నారు. కిందట అని సో చెప్పుకుంటుంటారు ఒక మరి. ఈక్వేషన్ ఏంటంటే 2 సార్లు కమ్మాస్కి ఇచ్చారు హరిబాబు గారు, పురంధేశ్వరి గారు. 2 సార్లు కాపులకి ఇచ్చారు కన్నా లక్ష్మీనారాయణ గారు, సోమవీర్రాజు గారు రీసెంట్ టైమ్స్‌లో. సో ఒక కాపేమో బయట నుంచి వచ్చిన కాపు కన్నా గారు, ఒక కమ్మేమో బయట నుంచి వచ్చిన కమ్మ పురంధేశ్వరి గారు, సోమవీర్రాజు గారు ఒరిజినల్ బీజేపీ హార్డ్ కోర్, హరిబాబు గారు కూడా సేమ్ అలాగే ఉన్నారు. సో ఇప్పుడు కొత్త వాళ్ళ వైపు ఏమైనా చూస్తుందా? బీసీల వైపు, బ్రాహ్మిన్స్ వైపు అలా ఏమైనా అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన పార్టీ ఏమైనా చేస్తుంది? ఎందుకంటే ఫోకస్ చేస్తుంది, తెలుగు రాష్ట్రాల్లో ఎదగాలనుకుంటుంది భారతీయ అవును, జనతా పార్టీ. ఖచ్చితంగా నేను చెప్పాను కదా! వచ్చే ఎలక్షన్ వచ్చే పై ఎలక్షన్‌లో గాని బీజేపీ ముఖ్యమంత్రి ఉంటాడు ఆర్ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం. ఇప్పుడు బూత్ కమిటీలు కూడా అవుతున్నాయి. ప్రెజెంట్ ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇంకా బీసీలను చూస్తారా, బ్రాహ్మణులను చూస్తారా, లేదంటే ఇంకో కులమని కుల ఆధారితంగా అంటే అలానే అని కాకుండా సోషల్ ఈక్వేషన్ జనరల్గా సోషల్ ఈక్వేషన్‌తో పాటు ఇందాక చెప్పినట్టుగా మరి పైన కేంద్ర పార్టీకి వారి మనసులో ఇంకేమన్నా ఉంటే కనుక దానికి తగ్గట్టుగా అన్ని ఈక్వేషన్స్ అన్ని రకాలుగా చూసుకొని ఇక్కడ కులం అనే దానికంటే దాంతో సంబంధం లేకుండా పార్టీని మరింత బలోపేతం చేసి సమర్థంగా సంస్థాగతంగా పార్టీ ఎదుగుదలకి నాయకత్వం వహించేటటువంటి నాయకులకే ఆ అధిష్టానం వారిని అధ్యక్షులను చేస్తుందని నేను భావిస్తున్నాను. నాకు మీ పైన ఒక కన్సర్న్ ఏంటంటే, రాజకీయాల్లో పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా విమర్శలు ఫేస్ చేస్తారు. మీరు అసలు ఏ పదవి తీసుకోకపోయినా నాకు తెలిసి మీరు ఫేస్ చేసిన విమర్శలు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన లేడీ ఎవరు ఇన్ని ఫేస్ చేసి ఉండరు. అన్ని ఫేస్ చేశారు. ఒక ఫైర్ బ్రాండ్ మీరు, ఒక అటెన్షన్ ఉంది. సాధినేని యామిని శర్మ అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళంతా గుర్తుపడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్టేటస్ కారణంగా, ఆయన ఇమేజ్ కారణంగా ఆయన మాట్లాడేదానికేమో బాగా ప్రచారం వస్తుంది. పురంధేశ్వరి గారు అలా కాదు కాబట్టి రావట్లేదేమో. అలా కాదునేమోనట్లా ఆవిడ ఒక్కొక్కరు ఒక స్టేటస్ మీరు ఎంతమంది చెప్పినా ఆ గ్లామర్ అంటే ఉంటాయి కదా. ఈక్వల్ కాకపోయినా ఆ స్థాయిలో రీచ్ అనేది నేను అనేది ఇద్దరు ఎవరికి వాళ్ళు తక్కువ చేశారు అనట్లేదండి. తక్కువని కాదు నేను చెప్తున్నా, ఎవరికి వాళ్ళే ఈక్వల్. ఇప్పుడు మీకు మీరే సాటి, నాకు నేనే సాటి, అందరికి అందరు సాటి కాబట్టి రీచ్ నేను అనేది. సో అలాంటి రీచ్ యామిని శర్మ మాట్లాడితే బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు యామిని శర్మ ఏమన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కావాలనుకుంటుందా అని నేను అడగదలుచుకున్నా. అటు చేసి ఇటు చేసి మొత్తానికి తిప్పి ఇప్పుడు నాకు ఉన్నటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ కూడా పీకిద్దామని. ఎందుకు మీ పార్టీలో స్వేచ్ఛ ఉండదా? అడిగే స్వేచ్ఛ ఉండదా? స్వేచ్ఛ పైగా మీరు 6-7 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నారు. చేస్తున్నాను కానీ యామిని అవుతుందా ఇంకొకరు అవుతారా అనేది పక్కన. మీకు అటెన్షన్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అటెన్షన్ మీకు వస్తుంది కాబట్టి పార్టీ కూడా ఉపయోగపడుతుంది. కళ్యాణ్ గారితో మనం ఎందుకు లేకపోయినా అటెన్షన్ ఉంటుంది. వారి గ్లామరు, వారి పనితనము, వారి కష్టపడే తత్వము, వారి ఆలోచన విధానము, వారి కమిట్మెంట్ వేరు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లో పాపం వచ్చారు, ఒక ఆశయంతో వచ్చారు, చాలా కష్టాలు పడ్డారు, చాలా అవమానాలు కూడా పడ్డారు, కానీ నిలబడ్డారు. అంటే వదిలేకుండా నిలబడ్డారు. ఈ రోజున ఒక దిక్సూచి లాగా మారారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే చాలా ఆశాకిరణం, మంచి ఆశాకిరణం లాగా మారారు. సో హోప్ఫుల్లీ భవిష్యత్తులో నేను కూడా అంటే వారొక్కరని కాకుండా నేను కూడా, ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల పైనుంచి రాజకీయాలను ఉన్నాను.
నా శాయశక్తులా కూడా నేను కష్టపడి పనిచేస్తున్నాను ఒక కార్యకర్తలాగా. మీరన్నట్టుగా అవకాశం ఏమైనా భవిష్యత్తులో మంచి ఇదనే కాదు, ఏది ఇచ్చినా కూడా ఆ పాత్రలో అంటే ఆ పాత్రకి మనం బాధ్యతగా న్యాయం చేయాలి కాబట్టి ఫుల్ టైమే చేస్తున్నాను కదా. ఏ పార్టీ ఒకటి, నేను ఫస్ట్ బీజేపీలోకి వచ్చినప్పుడు 2 ఏళ్ళు ఊటి కార్యకర్త. నేను అంతకుముందు స్పోక్స్ పర్సన్, స్టేట్ స్పోక్స్ పర్సన్. కానీ 2 ఏళ్ళు ఉట్టి కార్యకర్త లాగా ఉన్నాను, సామాన్య కార్యకర్త. అసలు అంటే ఎటువంటి ఇది లేకుండా, బాధ్యత లేకుండా, ఎటువంటి గుర్తింపు కాదు కదా, అసలు ఏమీ లేదు. అలా లక్షలాది మంది కార్యకర్తలు, నేను ఒకదాన్ని 2 ఏళ్ళు అలా ఓపికగా ఉన్నాను, నాకు తోచిందేదో నేను పార్టీకి చేశాను. ఆ తర్వాత 2 ఏళ్ళు నేను మండల ఇన్ఛార్జ్ లాగా వేశారు, ఒక చిన్న తాడుకొండ మండలం ఇన్ఛార్జ్ లాగా వేశారు. అలానే ఆ 2 ఏళ్ళు వారంలో 4-5 రోజులు, అప్పుడు రాజధాని ఏరియా అది చాలా విపరీత పరిస్థితులు. అయినా సరే బీజేపీ కని వెళ్ళి, పొద్దున్నే రైతులు ఉండేవాళ్ళు 5-6 వెళ్ళిపోతారు, ఆ టైంలో వెళ్ళడము, రాత్రి 7 తర్వాత వెళ్ళడం, అలా 2 ఏళ్ళు మండల ఇన్ఛార్జ్ లాగా చేశా. అంటే అంత ముందు నేను స్టేట్ ఇది కదా, నాకంటూ నేను ఒక ఫైర్ బ్రాండ్ కదా, అట్లా ఆలోచన లేకుండా పనిచేశాను. ఆ తర్వాత మహిళా మోర్చా 1 ఇయర్ పైన మహిళా మోర్చాలో కూడా సెక్రటరీ, ఒక సెక్రటరీ, మహిళా మోర్చాలో జస్ట్ సెక్రటరీ ఉన్న మోర్చాలో మహిళా మోర్చాలో సెక్రటరీ ఇచ్చారు. నేను దానికి కూడా నాకు తెలిసి నా శక్తి మేరకు నేను న్యాయం చేశాను ఎక్కడైనా సరే. అలాగా ఆ తర్వాత ఇప్పుడు స్పోక్స్ పర్సన్ అయ్యాను. సో ఇన్ని మెట్లు ఎక్కుకుంటూ, ఇన్నేళ్ళు పట్టింది, 6వ సంవత్సరం ఇన్ని మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను బీజేపీలో. భవిష్యత్తులో కూడా ఏ బాధ్యత అయినా సరే, మళ్ళీ తిరిగి కార్యకర్త లాగైనా సరే, లేదా ఇంకో కొత్త బాధ్యత ఇచ్చినా, అది ఏదైనా సరే బాధ్యతనే పూర్తి చేయడం. మేము అందుకే మా పార్టీలో మాత్రమే బాధ్యత అంటాం, పదవి ఎప్పుడు ఎవరు అన్నారు మీరు గమనిస్తే. బీజేపీ మిగతా వాళ్ళందరూ ఈ పదవిలో ఉన్నాడని అంటారు, కానీ బీజేపీలో బాధ్యతనే అంటాం, అలానే స్వీకరిస్తాం. కానీ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి మీరు చాలా బ్యూటిఫుల్ కెరీర్ వదిలేసి వచ్చారు. మీ కెరీర్ చాలా డిఫరెంట్ కెరీరు, కంట్రీకి కాదు వరల్డ్కి చాలా నీడ్ ఉన్న కెరీర్. ఆ కెరీర్ని వదిలేసి మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా. సో ఆ కెరీర్ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకదేదో ఉంటుంది కదా బ్రెయిన్లో, నేను ఇది అచీవ్ చేయాలి, ఇక్కడికి వెళ్తే ఇంకెక్కువ సర్వీస్ చేయగలను. అఫ్ కోర్స్ మీ సర్వీస్ మోటోలో వచ్చినట్టు డెఫినెట్గా ఉంది, నాకు కూడా ఒక మంచి ఆశయం ఉంది. ఇంకా నా సేవా పరిధిని విస్తృతపరచాలి. అలాగే నేనుంటున్నటువంటి పార్టీకి నా సేవలు మరింత మెరుగ్గా, ఇప్పుడు ఇవ్వట్లేదని కాదు, ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలి. ఈ రెండిటికంటే ముందు నేను బీజేపీలో జాయిన్ అయ్యిందే నాకు ఒక నాలో ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటిది అనుకోండి, ఒక దేశభక్తి కానీ ధర్మభక్తి కానీ, ఆ రెండిటికి కూడా నేను నా వంతు ఏదో భరతమాతలో ఒక చిన్న సముద్రంలో నీటి బొట్టులాగా నా ఈ జీవితాన్ని ఆవిడ పాదాల చెంత చేర్చాలి సేవ రూపంలో అనేది నా సంకల్పం. అది మెయిన్ సంకల్పం. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా కాదు. సో భరతమాతకి సేవలో ఒక చిన్న, ఆవిడ పాదాల దగ్గర ఒక చిన్న చుక్కలాగా, నేను పెట్టుకునే బొట్టులాగా ఆవిడ దగ్గర ఉంటే చాలు అనేది నా జీవితాన్ని అర్పించుకోవాలని నేను సిద్ధపడి వచ్చాను. అదే క్రమంలో ముందుకెళ్తున్నా. అది నా పెద్ద సంకల్పం. మీరు అన్నారు కదా ఏంటంటే, దట్ ఈజ్ మై గోల్. అల్టిమేట్లీ నా చివరి బ్రెత్ వరకు, నా శరీరంలో ఓపిక ఉన్నంత వరకు నిజాయితీగా నేను భరతమాత సేవకే అంకితం అవుతాను. దాంతోపాటు నా ధర్మము ఇతరుల చేతిలో ఈ రోజున ఎంతో అవమానాలు పడుతోంది. మనం చూస్తున్నాం. ఇప్పుడు హిందూ ధర్మం బంగ్లాదేశ్లో మీరు తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్లో తీసుకోండి, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా దాడికి గురవుతున్నారని అంటే అది ఈ రోజున అత్యధికంగా హిందువే. ఈవెన్ మన దేశంలో కూడా నేటికి కూడా చాలా చోట్ల, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో, కేరళ లాంటి రాష్ట్రాల్లో మీరు ఇటువంటి చూస్తే కనుక, అటు ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని చోట్ల, కశ్మీర్లో చూడండి, ఎక్కడైనా సరే బలైపోయింది హిందూ మహిళలు లక్షలాది మంది. నా ధర్మం అంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్రను కూడా అనలేము. అటువంటి భారతదేశపు ఆత్మ అయినటువంటి సనాతన ధర్మం ఈ రోజున కొంతమంది సెక్యులరిజం అనే ముసుగులో, సెక్యులరిజం అని ఎందుకు తీస్తున్నానంటే, సెక్యులరిజం అంటే అన్ని మతాలకి సమానంగా ఉండాలి అసలు అన్నిటికీ. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో, మన రాష్ట్రంలో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మన దేశంలో మన రాష్ట్రంలో సెక్యులరిజం అంటే కేవలం హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తేనే సెక్యులరిజం అవుతుంది. హిందూ దేవాలయాల పైన ప్రభుత్వాలు పెత్తనం చేసి హిందువులు హుండీలో వేసేటటువంటి మొక్కుల రూపంలో ఇచ్చేదాన్ని వాళ్ళు జీతాలకి వాడుకుంటూ, లేదా ప్రభుత్వ రూపంలో వివిధ శాఖలకి ఆ డబ్బుని పంచుకుంటూ అన్యమత ప్రబోధనకి ఉపయోగించుకోవడమే సెక్యులరిజం అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అదే గనక ఇస్లాంకి సంబంధించి ఇప్పుడు వక్ఫ్ చూస్తున్నాం కదా, భారతదేశంలో అతిపెద్ద 3వ ల్యాండ్ లార్డ్ మిలిటరీ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్
తర్వాతనే మన డిఫెన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రైల్వే శాఖ తర్వాత 3వ అతిపెద్ద హక్కుదారు ఈ రోజున వక్ఫ్ బోర్డు ఉంది. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి వాళ్ళకి? ఎవరిచ్చారు? అది ఆ మతం పుట్టి 1500 ఇయర్స్ అయింది. కానీ ఈ భారతదేశంలో సనాతన ధర్మం కానీ అసలు భారతీయులు కాసేపు ధర్మం అని పక్కన పెడితే భారతీయుల సొమ్ము ఇది, సొత్తు. ఎప్పటి నుంచి, ఎన్ని వేల సంవత్సరాల నుంచి అప్పనంగా 3వ భూమిదారు ఎలా అవుతారు? ఈ రోజున మీరు చూసారు, ఇదే తెలంగాణలో, ఇదే హైదరాబాద్లో మల్కాజ్గిరి, మౌలాలి, తిరుమల నగర్ దగ్గర నుంచి 750 ఎకరాలు అనుకుంటా, దగ్గర 750 ఎకరాలు అనుకుంటా సంథింగ్, అక్కడ నోటీసులు వక్ఫ్ వాళ్ళు అంటించేసి పోయారు. తాత ముత్తాతల నుంచి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు లబోదిబ్బో అంటున్న రోడ్ మీదకి వచ్చి ఈ వక్ఫ్ ఏంది, ఈ బోర్డు ఏంది, మాకు తెలియదు ఏంది, మా తాతలు కదా, మాది కదా భూమి అని. అలానే విచిత్రమైన అంశం ఏంటంటే 1500 సంవత్సరాల కింద పుట్టిన మతము వక్ఫ్ బోర్డు పెట్టింది 1955లో. తర్వాత ఒకసారి రద్దు కాబడింది. 1995లో దానికి అపరిమితమైనటువంటి అధికారాలు ఇచ్చారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా. భారత రాజ్యాంగమే మతానికి అతీతంగా సుప్రీం ఈ దేశంలో. అటువంటి దాంట్లో ఒక మతానికి సంబంధించి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ బోర్డుని ఏర్పాటు చేసుకొని సుప్రీం కోర్టుని కూడా మించినటువంటి అధికారాన్ని కట్టబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు అది ఎలా కుదురుతుంది, ఎలా అవకాశం ఉందో కూడా ఎవరు తెలియదు. అది కట్టబెట్టడంతో పాటు వీళ్ళు ఇన్ని లక్షలాది ఎకరాలు వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు, విత్ థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ లార్డ్ అనేసి. ఇటువంటి పనులన్నీ చేసింది. కానీ అట్ ద సేమ్ టైం ఇందా చెప్పినట్టుగా 2000 సంవత్సరాల ముందు కట్టినటువంటి గుడిని 1500 సంవత్సరాల ముందు పుట్టిన మతము, వక్ఫ్ బోర్డు కూడా కాదు, మతము ఏ విధంగా నాది అని క్లెయిమ్ చేస్తుంది? దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. సో ఈ విధంగా అట్లానే మన రాష్ట్రంలో చూడండి, అన్యమతస్థులు అదేమంటే ఉపాధి అంటారు. ఇదే ఉపాధి పేరుతోటి, అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పేరుతోటి ఒక చర్చ్ లోనో ఒక మస్జిద్ లోనో అసలు ఉపాధి కూడా కాదు, మీరు ఇలాగ వెళ్ళండి రానిస్తారు. అక్కడ పోయి నేను కూర్చొని శ్రీరామ అని అంటానంటే అననిస్తారు. ఉట్టిగా అయినా సరే అననిస్తారా? అననివ్వరు కదా. కానీ నా హిందూ దేవాలయాల్లో మటుకు ప్రభుత్వ పెత్తనంతో ఎవరు పడితే వాళ్ళు వచ్చి నా దేవుణ్ణి అపహాస్యం చేయొచ్చు, అవమానం చేయొచ్చు, అపవిత్రము చేయొచ్చు, మా మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్న దానికి సెక్యులరిజం అనే పేరు పెట్టి ఈ విధంగా లక్షలాది ఎండోమెంట్ భూములని, అంటే దేవాలయ కూడా దేవాదాయంకి, దేవుడికి ధూపదీప నైవేద్యాల కోసం అని ఇచ్చినటువంటి వాటిని కబ్జా చేసేశారు. మరొకటి, ఇంటి ముందుకి కూడా వచ్చి ఇతరులు మన బలవంతంగా తలుపులు తట్టి మరి వచ్చి బలవంతంగా చేస్తున్నారు. చివరిగా చాలా హార్డ్గా వెళ్తుంది, చాలా హీటెడ్గా ఆర్గ్యుమెంట్ అయింది. సరే, మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు వద్దాం. ఇప్పటివరకు మాట్లాడుకున్న తెలుగు రాష్ట్రాల గురించి సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం. అయితే సినీ ఇండస్ట్రీనా? పుష్ప 2కి వెళ్దాం. ఓకే, ఏంటి పుష్ప 2 కాంట్రవర్సీలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? భారతీయ జనతా పార్టీ ఈ విషయాల్లో, అంటే ఇటువంటి అంశాల్లో పార్టీలకి ఒక స్టాండ్ ఉండాలి అని అనుకుంటున్నారా మీరు? మీ పార్టీ జాతీయ నాయకత్వం మాట్లాడుతుంది, సంజయ్ గారు మాట్లాడుతున్నారు, అల్లు అర్జున్ వేధిస్తున్నారు అని. పురంధేశ్వరి గారు ఈ విషయంలో నాకు వినపడ్డారు. ఆమె పురంధేశ్వరి గారు అల్లు అర్జున్ వేధిస్తున్నారని మాట్లాడారు, నేను చూశాను. అధ్యక్షురాలు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అక్కడ జరిగిన సంఘటన అనుకోకుండా జరిగింది, ప్లాన్ ఏం కాదు కాబట్టి జరిగింది. అది కొంచెం మరీ కక్షపూరితంగా వెళ్ళారనేది ఆవిడ చెప్పడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ మాటనా, లేకపోతే కనుక అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి మాటనని మనం వేరుగానో కలిపి చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఇటువంటి అంశాల్లో మీరు ఈ ప్రశ్నని నన్ను అంటే పార్టీ అధికార ప్రతినిధి లాగా అడిగితే ఈయన ఇచ్చే సమాధానం పర్సనల్ ఆన్సర్ వేరే ఉంటుంది. చెప్పండి, మీ పార్టీ వర్షన్ కాదు. ఒకటి దీంట్లో అన్ని రకాలుగా, అంటే ఇది ఈ రోజు ఫస్ట్ టైం జరిగిందైతే కాదు, ఇది వరకు నుంచి కూడా ఆ సినిమా వాళ్ళకు ఉన్నటువంటి సినిమా హీరోల్ని తమ దైవం లాగా భావించేటటువంటి వాళ్ళు ఎంతమంది అభిమానులు సో చనిపోతూ ఉన్నారు. ఆయా సందర్భాల్లో వాళ్ళు చేయగలిగినంత చేసుకున్నారు, లేదంటే ఇష్యూస్ జరిగాయి. మొన్న అల్లు అర్జున్ గారికి సంబంధించి ఖచ్చితంగా ఒక మహిళ చనిపోవడం అనేది దారుణం, అత్యంత దారుణం. ఒక తల్లి లేని లోటు, నేను తల్లినే, ఒక తల్లి లేని లోటు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒక పిల్లాడు కూడా ఇప్పుడు బాగుపడుతున్నాడు, అసలు ముక్కు పచ్చలాడేటువంటి పిల్లాడు, ఇంకా ఏం లోకం చూడనటువంటి వాళ్ళిద్దరికి జరిగింది చాలా దారుణం. ప్రతి ఒక్కరు కూడా బాధపడాలి, విచారించదగింది. అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్నటువంటి ల్యాప్సెస్, అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు, కావాలని ఎవరు చేయరు కదా. ఇప్పుడు ఇలా జరగాలని అల్లు అర్జున్ గారు ఇండస్ట్రీ కోరుకుని ఉండదు, ఆ యూనిట్ మొత్తం.
లేకపోతే గనక చిన్న చిన్న ప్రోటోకాల్ ఇష్యూసో, లేదంటే సమన్వయ లోపం వల్లనో, అటు పోలీసులకి కానివ్వండి, ఇటు థియేటర్ వాళ్ళకి కానీ, ఇటు ఈ యూనిట్‌కి గాని, బౌన్సర్ వాటెవర్ ఇట్ ఈస్ అక్కడున్నటువంటి అన్ని వర్గాల వారికి అందులో చిన్న సమన్వయ లోపం జరిగుండొచ్చు. దానికి భారీ మూల్యమైతే చెల్లించుకున్నాం. ఫ్యామిలీ. మనిషి మరణించడం అనేది ఏం తెచ్చినా ఇవ్వలేం కదా! అనగలం కదా. ఎట్ ద సేమ్ టైమ్ అదే అంటున్నాం. అంటే అన్నీ చూసుకోవాలి. ఇటువంటివి జరగనీయకుండా చూసుకోవడం. దానికి ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా అత్యంత జాగ్రత్త. వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రావడం ఎంత ముఖ్యమో, వేల కోట్లు సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో, అవార్డులు రావడం ఎంత ముఖ్యమో, తమనే దేవుళ్ళలాగా భావించేటటువంటి వారి ప్రాణాలని కాపాడడం కూడా అంతే ముఖ్యం. కంటే ఎక్కువ ముఖ్యం ఇంకా. అంతే ముఖ్యం వారికి. డబ్బులు సంపాదించొచ్చు కానీ ప్రాణం తెలియదు. కాబట్టి ఆ అంశంలో ఇక మీదటైనా సరే, అంటే ఇది ఇక్కడ జరిగింది ఎవరు కావాలని జరగలేదు కాబట్టి, ఇక మీదట ఇటువంటి జరగనీయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇందులో ఏదైనా ఒక మూల నుంచి రాజకీయ కక్ష సాధింపు, ఈగో ఉందనుకోండి ఎవరికైనా సరే. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని పాత్రల్లో ఏదో ఎవరో ఒక ఒకరికి ఎక్కడో పాత్రకి చోట ఈగో. ఈగో ఉందనుకోండి. ఆ ఈగో అనేది అందరికీ నష్టం. అందరికంటే ముఖ్యంగా ఆ ఈగో పెట్టుకున్న ఆ ఇద్దరికీ నష్టం అవుతుంది. ఇప్పుడు అది సినిమా వాళ్ళకి కావచ్చు, ఇటు ప్రభుత్వానికే కావచ్చు, లేదంటే ఇంకో మూడో వ్యక్తికైనా కావచ్చు. దానివల్ల అల్టిమేట్లీ నష్టం తప్పితే లాభం ఏమీ ఉండదు. ప్రజలు అనవసరంగా గందరగోళపడి, ఇబ్బంది పడి, అది చిలికి చిలికి పెద్దగా అయిపోయి పెద్ద ఇష్యూనే అవుతుంది. ఒకటి జరగకుండా అందరూ వహించాలి. మేము వచ్చేసాము మమ్మల్ని చూడ్డానికి మేము అనుకొని సినిమా వాళ్ళు ఉండకూడదు. ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్ళని వేధిస్తుందని ఏమైనా మీకు అనిపిస్తుందా? వాళ్ళు ఈరోజు ఏదో చర్చలు జరిగాయి కదా! చర్చల్లో కూడా ముఖ్యమంత్రి గారితోటి చర్చలు జరిగాయి. ఇద్దరి స్టేట్మెంట్స్ చూస్తే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మంచి మేము వాళ్ళు అంతా బాగా తీసుకోవాలి, సమాజంలోకి రావాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మేము వాళ్ళని బాగానే చూసుకుంటాము, వాళ్ళు డెవలప్ అవ్వడమే మాకు కావాలని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్తోంది. ఇంకా ఎఫ్‌డీసీ చైర్మన్ ఎవరైతే దిల్ రాజు గారు ఉన్నారో ఆయన కూడా ఏమంటున్నారు, మేము కూడా బాధ్యత తీసుకుంటాం, ప్రభుత్వం కోరింది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ఇండస్ట్రీకి పేరు ప్రఖ్యాతలు రావాలి, వచ్చే విధంగా మేము కృషి చేస్తామని వారు చెప్తున్నారు. సో ఓవరాల్లెస్ ఇద్దరు కలిపి ఇప్పుడు ఒక లైన్ లోకి వచ్చేసారు కాబట్టి ఐ డోంట్ థింక్ అటువంటిది ఏమైనా ఉండేదో తెలంగాణలో ఇక పైన టికెట్లు రేట్లు పెంచడాలు, బెనిఫిట్ షోలు ఉండవు అని ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాంటి నిర్ణయమే ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవాలంటే ఒత్తిడి కూడా వస్తుంది. కూటమి సర్కార్ అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఉన్నారు. సో హీ నోస్ బెటర్ దాన్ అస్, దాన్ మీ. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో ఉండే సమస్యలు ఆ ఇండస్ట్రీలో ఉంటాయి. బయట నుంచి మనం ప్రేక్షకుల్లాగా చూసే వర్షన్ ఒకటి ఉండుండొచ్చు, ఆర్ పొలిటికల్ యాంగిల్ ఇంకొకటి ఉండొచ్చు, అంటే యాజ్ ఎ పార్టీ పర్సన్ లాగా. కానీ దీనికి మించి ఇండస్ట్రీలో ఉండే సమస్యలు ఇండస్ట్రీలో ఉంటాయేమో. దానికి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆ విషయమై ప్రభుత్వంలో ఆల్రెడీ పెద్దలు ఉన్నారు కాబట్టి నిర్ణయించుకొని వారు ఇటు ప్రజలకి, అంటే అభిమానులు సినిమా చూసే వాళ్ళకి, అటు సినీ ఇండస్ట్రీకి ఆమోదయోగ్యమైన కొన్ని బాధలు ఉంటాయి. ఎవరో ఒకరు కొంచెం పెయిన్ ఉంటుంది, పెయిన్ గెయిన్ ఉంటుంది. ఇటు పెయిన్ అటు గెయిన్ ఇద్దరికి రెండు ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఇట్ మే హ్యాపెన్. కాబట్టి అటువంటిది ఉంటే గనక తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటారేమో. వెన్ ఇట్ కమ్స్ టు ద టికెట్ ప్రైజింగ్ అయితే నేను ఒకటి పర్సనల్గా కోరుకునేది ఏంటంటే, 1000 కోట్లు పెట్టి తీసాము, దానికి రావాలి, పెట్టిన పెట్టుబడికి వెనక్కి రావాలని ఆశించడంలో తప్పు లేదు. ఎట్ ద సేమ్ టైమ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసే దాంట్లో ప్రజల్ని కొంచెం వాళ్ళని, అంటే వారి బలహీనతని, ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళ బలహీనత కావచ్చు, వాళ్ళ ఆనందం కావచ్చు, బలహీనతని ఆనందాన్ని కూడా దాన్ని క్యాష్ చేసుకునే విధంగా కూడా ఉండకూడదు. అంటే ఆ విధంగా కాకుండా ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి, ఆనందం భరించగలిగే స్థితిలో ఉండాలి ఆర్థికంగా. నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ ఆనందము ఆర్థికంగా భరించగలిగే స్థితిలో అవతల వాళ్ళు అందిస్తే అది సవ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఉంటే పెయిన్ తోటి ఆనందము పొందొచ్చు. అభిమాన హీరో సినిమాని పొందుతారు, వెళ్తారు, చూస్తారు. కానీ ఆ డబ్బులే గనక అంటే సాధారణ జనాలు చనిపోయిన అతని కుటుంబంలో అతని జీతం 30,000 అంట. 3,000 రూపాయల టికెట్లు 4 కొనుక్కొని 12,000 ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి భార్యను పోగొట్టుకున్నాడు కొడుకు. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నానండి, అంటే నేను ఆచరిస్తుంది, నాకేమి సినిమా వాళ్ళ పైన ద్వేషము కాదు, యాజ్ ఎ హ్యూమన్ లాగా నేను ఒకటి ప్రజలకు కూడా చెప్పాలనుకున్నాను. ఇట్స్ మై ఒపీనియన్ అనుకోవచ్చు. సినిమాని సినిమాలాగా చూడాలండి. డైలాగ్ అందరూ చెప్పడం కాదు, వాస్తవ జీవితంలో చూడాలి. సినిమాని సినిమాలాగా చూడాలి. అభిమాన స్థాయిలో ఉండాలి. నాకు ఎంత బాధాకరంగా అనిపిస్తుందంటే, తప్పు లేదు అభిమానం ఉండడంలో. చిన్న పిల్లల్ని కూడా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ బాయ్ బికాస్ హీఈస్ ఆల్రెడీ సఫరింగ్, కాబట్టి మాట్లాడట్లేదు నేను. ఈ రోజున చూడండి, సోషల్ మీడియాలో కానీ, రీల్స్ రూపంలో కానీ, ఇళ్లల్లో కానీ
పిచ్చి వెర్రి ముదిరిపోయింది. అవును. సంవత్సరం పిల్లల దగ్గర నుంచి సినిమాలు కానీ సీరియల్ అనుకోండి, అసలు సినిమాలు, సీరియల్ లేదంటే ఇంకా రకరకాలుగా రీల్స్ పిచ్చి పిచ్చివన్నీ చేసి తల్లిదండ్రులు వాళ్ళ పెంపకం అంటే వారి బుర్ర ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఇంత సినిమాల పైన తప్పు లేదు, అభిమానం ఉంచుకోవచ్చు. ఎంతవరకు నచ్చిన సినిమా వచ్చింది చూసిరా, 2 గంటలు ఆనందపడు, లేదా 2 రోజులు ఆనందపడు, 2 నెలలు ఆనందపడు. ఆనందపడడం తప్పులేదు. కానీ దాన్ని అదే జీవితంలా తీసేసుకొని, లేదా చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏం నేర్పించాలి? బుద్ధి నేర్పించాలి, ధర్మం నేర్పించాలి, దేశభక్తి నేర్పించాలి, చదువు నేర్పించాలి, నీతి నేర్పించాలి, నిజాయితీ నేర్పించాలి. ఇటువంటివి ఇప్పుడు యువతను చూస్తుంటే గనక మీరు స్కూల్ ఏజ్‌లో చూడండి, ఆ ధోరణి ఏమీ లేదు. ఎదురు తిరగడాలు, ఇళ్ళ నుంచి వెళ్ళిపోవడాలు, రెక్లెస్‌గా మాట్లాడాలు, కిడ్నాపులు చేసుకోవడాలు, లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే ఒక ఇన్‌ఫ్లూయెన్స్ పడుతుంది. మోర్ ఆర్ లెస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. దానికి కుటుంబం, దీన్ని మనం కుటుంబ పరివర్తన అంటాం మేము. ఆ కుటుంబ పరివర్తన కుటుంబంలోంచి ఏర్పడాలి. అంటే మనం ఎంతవరకు మనం ఏది మన పిల్లలకి ఇస్తున్నామో, దానివల్ల అది వాళ్ళకి భవిష్యత్తులో నష్టమా, లాభమా అనేది కూడా ఆలోచించుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించుకోండి. వెర్రి ఉండొచ్చు, అది ప్రాణాల మీదకి రాకూడదు. ఒక సినిమా కాదు, క్రికెట్‌దైనా చూడండి, ఏ ఇండస్ట్రీ అయినా, అది రాజకీయంలో కూడా నేను అదే చెప్తాను. వెర్రి వరకు కూడా ఉండడం తప్పే నా దృష్టిలో. అభిమానం వరకు చాలు. ముదిరిందనుకో వెర్రి అవుతుంది. అది ప్రాణపై పిచ్చి అయిపోతుంది. అది ఎంతంటే మానసిక రోగిలాగా తయారైపోతారు. ఈ రోజున సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య, చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇది. దీనికి సమాజంలో ఉన్న తల్లిదండ్రులు, పెద్దలు, మీడియా, ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలుపుకొని దీనికి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే అతి తొందరలోనే భవిష్యత్ అనేది ఉండదు. ఈ భారతంలో యువత భవిష్యత్తు ఎటో వెళ్ళిపోతుంది. అసలు చాలా మీ డ్రగ్స్ విషయం చూడండి, ఎంత పాథెటిక్ సిచ్యువేషన్లో ఇక్కడ చూసినా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినా, తెలంగాణలో చూసినా, వీధిలో నిజంగా చాలా మటుకు చాక్లెట్లలో కూడా అమ్ముతున్నారంట. పెయిన్ భయం వేసేస్తుంది. యాజ్ ఎ పేరెంట్ భయం వేస్తుంది. పిల్లలు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే మరింత భయం వేస్తుంది. చిన్న చాక్లెట్ అనో లేదంటే ఒక కేక్ లో ఇస్తే పిల్లల భవిష్యత్ ఏమైపోవాలి, వారి భవిష్యత్ ఏమవ్వాలి, తల్లిదండ్రులు కన్న కలలు ఆ పిల్లలకు ఉన్నటువంటి రాత ఏమైపోవాలి, ఇది కూడా ఆలోచించాలి. అంటే తల్లిదండ్రులారా దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలు నచ్చినది కాబట్టి పిల్లలు ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఆ ఎంకరేజ్మెంట్ చదువులో కూడా చూపించండి, నీతిలో ఇందా చెప్పినట్టుగా అన్నిట్లో చూపించండి. ఒక సంస్కారవంతమైనటువంటి పిల్లాడిని తయారు చేసే క్రమంలో తల్లిదండ్రులు అంత చొరవ చూపిస్తే బాగుంటుందేమో. ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ కన్ఫైనింగ్ టు మూవీస్ ఆర్ పాలిటిక్స్ ఆర్ ఇంకా క్రికెట్ ఇలాంటివి మాత్రమే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ విపరీతంగా మనం కూడా ఆనందం పొందడంతో పాటు, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ అనిపించిన ఇందా చెప్పినట్టుగా అందరూ ఒక లెసన్ లాగా తీసుకుంటే బెటర్. తీసుకొని ఖచ్చితంగా అండి. లేదంటే రేపు పొద్దున బలయ్యేది మన పిల్లలు కావచ్చు, నష్టపోయేది మన కుటుంబమే కావచ్చు. ఈ రోజున వేరే ఎవరో నష్టపోయారు, దానికి సానుభూతి చూపిస్తున్నాం. రేపొద్దున అదే పరిస్థితిలో మనం ఉంటే ఆ పెయిన్ మనమే తీసుకోవాల్సి వస్తుంది. మరి అప్పుడు చేతులు కాలాకి ఆకులు పట్టుకుంటే ఇప్పుడు ఏం లాభం జరుగుతోంది? చివరిగా నేను ఈ ప్రశ్న అడగకపోతే ఊరుకోరు, చాలా మంది మెసేజ్లు పెడతారు. పవన్ కళ్యాణ్ గారితో కలిసారా ఎప్పుడన్నా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఉప ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కలవలేదండి. ఎందుకు? అంటే అలాంటి మీటింగ్ నేను అంటే అట్లాంటి వాటిలకి వెళ్ళలేదు. మాకు అంతకుముందు కూటమి అంటే ఎలక్షన్స్ అప్పుడు మేము కామన్గా 3 పార్టీలు కలిపి పెట్టిన ప్రెస్ మీట్లో ఉన్నారు వారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంత దగ్గర నుంచి చూసాము. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వెళ్ళే సందర్భము నాకు రాలేదు. అంటే నేను సెక్రటేరియట్‌కి గానీ, లేదా ఏదైనా కామన్ మీటింగ్‌లో గానీ అలాగా రాలేదు ఇప్పటి వరకు. ఐ హోప్ అండ్ ఐ విష్ తొందరలోనే వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు కొన్నిటికి నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేదాన్ని బాగా. అండ్ దట్టు కలవడంలో తప్పులేదు. ప్రజల కోసం ఆరాటపడుతున్న వ్యక్తిని కలవడంలో తప్పే లేదనుకుంటున్నాను. ఐ విష్ అలాంటి రోజు వస్తే తొందరలో హ్యాపీగానే ఫీల్ అవుతాను. నథింగ్ రాంగ్ ఇన్ దట్. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలా మంది చాలా మాట్లాడినారు. అవును, నాతో సహా చాలా మంది చాలా మాట్లాడినారు. కానీ మీరన్నయ్య చాలా మందికి చాలా గుర్తున్నాయి. ఐ డోంట్ థింక్ అండి పాలిటిక్స్ లో అలా ఎందుకు మీరన్న డైలాగ్ మాత్రం గుర్తుండిపోయింది జనాలకి. మిగతా వాళ్ళు ఎందుకు గుర్తులేవు? నేనైతే ఒకటి చాలా పలు సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను. ఏంటంటే ఆ టైంకి
నేను నా జస్ట్ డ్యూటీ అంటే అధికార ఏముందండి ఆ రోజు మీరు ప్రతి విమర్శ చేశాను కాదు అంతే ఆ కానీ రోజు మీరు టీడీపీలో ఉన్నారు, సో టీడీపీలోనే ప్రతి మాట్లాడారు, విమర్శ చేశాను టీడీపీ అక్కడితో జనసేన అయిపోయింది. రెండు కలిసిపోయింది కానీ కదా. నాకు వారి పట్టు ఎందుకంటే నేను అభిమానించే హీరో అప్పటికి కూడా. సో ఎటువంటి వేరే ఉద్దేశం నాకు పర్సనల్ గా ఎటువంటిది ఉండదు. వారిని అంటే నాకేమొస్తుంది, ఇంకా నేను బాధపడ్డం తప్పితే. వాస్తవంగా ఇప్పుడు వారనే కాదు, రాజకీయాల్లో కామన్ కూడా కదా. ఇప్పుడు వారనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి. నేను విమర్శిస్తాను, మీరు చూస్తే నా ప్రెస్ మీట్ లో కూడా విమర్శిస్తాను, ఇప్పటికీ విమర్శిస్తా. ఏది ఆయన చేసిన పాలనకు సంబంధించి ఆయన తీసుకున్న విధానాల వల్ల రాష్ట్రం నష్టపోయిన దాని గురించి విమర్శిస్తా. అదర్వైజ్ వ్యక్తిగతంగా నేనెందుకు అనాలి, నాకు ఆ హక్కు కూడా లేదు కదా. ఐ డోంట్ హ్యావ్ దట్ రైట్. ఎంత నేను పార్టీలో ఉన్నా నాకే కాదు, ఏ నాయకుడికి అలాంటిది ఏ మనిషికి ఉండకపోవచ్చు, ఒక వ్యక్తిని గబుక్కున అనేయడం. కానీ సోషల్ మీడియాలోకి వచ్చేటప్పటికి ఇదే నష్టం జరుగుతుంది. ఈ రోజుకి ఇప్పుడు చూడండి, ఇది మీరు అప్లోడ్ చేస్తే కింద నన్ను తిడుతూ పెడుతున్నారు, పక్కన ఆ వీడియో కూడా పెట్టేసి మీమ్స్ చేసేస్తారు. కాదు ఇప్పటికీ తిడుతూనే ఉంటారు, అంటే పర్సనల్ చేస్తారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, మేము ఒక బాధ్యతలో ఉండి అంటున్నాం, అంతేగాని మాకేం పర్సనల్ గా ఎవరిని అనడానికి లేనే లేదు, అవసరం కూడా లేదు. ఇన్ఫాక్ట్ ఆ పార్టీ ప్లాట్ఫామ్ లేదా ఆ పార్టీ వాయిస్ సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలు కూడా అలా ఆలోచించొచ్చు కదా. అరే ఈవిడకి నాకు ఎలాంటిది లేదు కదా, అలా లేనప్పుడు ఎందుకు అనవసరంగా వ్యక్తిగతంగా అనడము, అనడము అనేది ఆలోచన. సోషల్ మీడియాలో ముసుగేసుకుని ఎవరికాడు మాట్లాడుతుంటారు బయటకి. అదేంటంటే వాళ్ళ ఇళ్లలోకి వచ్చేంత వరకు ఇవాళేపు సోషల్ మీడియా మంచి ఉన్నది, కానీ దానిలో చెడు ఎలా అంటే, వాడు అప్పిచ్చి ముదిరిపోతే వాడి సొంత ఇంట్లో ఉన్న తల్లినో పెళ్ళానో చెల్లినో కూడా బూతులు తిట్టే పరిస్థితి. అలాంటి సోషల్ సైకోస్ తయారైపోయారు. ఇది కూడా అనదర్ పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూనే. అందుకే ఇప్పుడు సైబర్, మొన్న భారత ప్రభుత్వం బిఎన్ఎస్ తీసుకొచ్చింది, భారతీయ న్యాయ సంహితలు అంటే మనకి చట్టాలు 150 సంవత్సరాల నుంచి ఉన్న చట్టాలను మార్చాము. అందులో సైబర్ కి సంబంధించింది కూడా అత్యంత ప్రాధాన్యతనిచ్చారు, చాలా కఠినంగా. దాన్ని కూడా ప్రజల్లోకి అవగాహన చేయడానికి కూడా నేను నాతో సహా అందరం ప్రయత్నం చేస్తున్నాం. బికాస్ రూల్స్ ఆర్ ఫర్ పీపుల్ కదా, రూల్స్ ఆర్ మేడ్ ఫర్ పీపుల్. కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే విధానంలో ప్రజలు కూడా స్వీకరిస్తే బాగుండు మేము చెప్పేవి. వినాలి, చాలా నష్టపోతున్నారు ఆ సైబర్ దీని వల్ల. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం సమయం కేటాయించారు, చాలా లాంగ్ ఇంటర్వ్యూ చేసాము. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా చాలా విసిగించడం ఏం లేదండి, మా పని. ఇప్పుడు మీరు అడిగారు, ప్రశ్న అడగడం మీ వృత్తి, సమాధానం చెప్పడం నా వృత్తి. సో మన వృత్తిలో మన పని మనం చేసాము. ఇందులో నాకు తెలిసి ఎవరికి, కొంతమందికి నచ్చే వాళ్ళు ఉంటారు, ఇది చూసి నచ్చని వాళ్ళు ఉంటారు, మంచి అనుకునే వాళ్ళు ఉంటారు, చెడు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన అభిప్రాయాలు మనం చెప్పాలి కదా, చెప్పే అవకాశం ఇవ్వాలి. ఆ స్వేచ్ఛ, ఒక వ్యక్తిగత స్వేచ్ఛ నాకు ఉందనుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సాధినేని యామిని శర్మ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.